స్తుతిస్తున్నాం. ఈ సభలు ఎంతవరకు ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు. ఖాళీ హృదయాలతో వచ్చాము, మమ్మల్ని తృప్తిపరచమని మనం చేస్తున్నాం. పట్టబడిన కానుకలు కూడా దీవించి తగిన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు దయచేయమని మనం చేస్తున్నాం. కానుకలతో పాటు మా హృదయాలు కూడా మీకు అర్పించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ పక్షంగా నిలబడి మాట్లాడబోతుండగా మీ దాసుని నన్ను మరుగుపరుచుకొని మీ బోరవలే వాడుకోండి. మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని మనం చేస్తున్నాం. ఖాళీ హృదయాలతో వచ్చాము, మమ్మల్ని తృప్తిపరచండి. దగ్గరలో ఉండి దూరంలో ఉండి ఈ మాటలు ఎంతమంది అయితే వినుచున్నారో వారందరిని దీవించమని మనం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసు క్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. రండి, మనము దేవుని వాక్యం లోపలికి వెళ్లి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గత 2 దినాల నుండి ఒక అంశాన్ని మనం సీరియల్ గా ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్న అంశము యేసు ఎవరు. యేసు ఎవరు అను ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క కోణములో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి కొంతమంది నూతనంగా వచ్చారు, వారికి అర్థం కాదు. అందువల్ల నిన్నామన్న జరిగిన విషయాలు కూడా కొంచెం నేను గుర్తు చేస్తాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యేసు ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ గ్రంథం ఏమని జవాబు చెప్తుంది? వేదాలు ఏమని చెప్తున్నాయి? చరిత్ర ఏమని చెప్తుంది? సైంటిస్టులు ఏమని చెప్తున్నారు? ఈ 4గిట్ను ఒక చోట పెడదాం. యేసు క్రీస్తును గూర్చి లేక యేసు క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు బైబిల్ ఏం చెప్తుంది? అదే సమయంలో వేదాలు ఏం చెప్తున్నాయి? అదే సమయంలో మరి చరిత్ర ఏం చెప్తుంది? హిస్టరీ అన్నిటికంటే ముఖ్యమైనది కదా, చరిత్ర ఏం చెప్తుంది? మరి సైన్స్ అంటే జ్ఞానం కదా, సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఈ 4 అభిప్రాయాలను ఒక్క చోట చేరిస్తే మనకి సరైన అర్థం దొరికింది. మనకు అసలు సత్యం అంటే ఏందో బయటకు వచ్చింది. మనం ఏదో గుడ్డిగా నమ్మాల్సిన పనిలా, నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మాల్సిన పనిలా, లేకపోతే తెలుసుకోకుండా నమ్మాల్సిన పనిలా. జాగ్రత్తగా పరిశీలన చేయండి, సత్యాన్వేషణ చేద్దాం, సత్యాన్ని అన్వేషిద్దాం. అప్పుడు సత్యం ఏంటో మనకు బోధపడుతుంది. యేసు ఎవరు అనే దానికి ఈ భూలోకంలో మనుషులు రకరకాలైనటువంటి అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ముందు మనుషులు చెప్పేటువంటి అభిప్రాయాలు నేను గుర్తు చేస్తాను. నిన్న కూడా గుర్తు చేశాను, ఈ రోజు కూడా కొంచెం గుర్తు చేస్తాను. యేసు ఎవరు అనే దానికి మనుషులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు యేసు క్రీస్తు నీతిమంతుడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు యేసు క్రీస్తు మంచి ప్రవక్త అన్నారు. కొంతమంది అన్నారు యేసు క్రీస్తు ఒక మంచి వైద్యుడు, స్వస్థపరచగలిగినటువంటి శక్తిమంతుడు, పరమ డాక్టర్ అన్నారు. మరికొంతమంది అన్నారు యేసు క్రీస్తు ఒక మంచి విప్లవకారుడు, ఒక మంచి నాయకుడు, ఆనాడు సాంఘిక దురాచారాలను ఖండించినటువంటి సాంఘిక సంస్కర్త యేసు క్రీస్తు అన్నారు. ఇంకొంతమంది అన్నారు యేసు క్రీస్తు ఒక మంచి చరిత్రకారుడు, ఆయన కంటే గొప్ప చరిత్ర ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడే చరిత్ర 2 భాగాలైపోయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఏర్పడింది. కాబట్టి ప్రపంచం అంతట్లో చరిత్రను 2 భాగాలుగా చేసిన వ్యక్తి, చరిత్రను లెక్కించిన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే అన్నారు కొంతమంది. ఇంకొంతమంది అన్నారు యేసుక్రీస్తు కూడా ఒక భగవంతుని యొక్క అవతార పురుషుడు అన్నారు. భగవంతుడికి అనేకమైన అవతార పురుషులు ఉన్నారు. ఒక్కొక్క తరములో ఒక్కొక్క అవతార పురుషుడుగా భూలోకానికి వస్తారు. అందులో యేసుక్రీస్తు వారు కూడా ఒక అవతార పురుషుడు అన్నారు కొంతమంది. ఇంకొంతమంది అన్నారు కాదు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి యేసుక్రీస్తు, దేవుని దగ్గరికి ప్రజలు నడిపించడానికి మధ్యవర్తి కావాలి, ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు అన్నారు. ఇంకొంతమంది అన్నారు అట్లా కాదు, అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన స్వయంగా దేవుని కుమారుడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు యేసుక్రీస్తు మనిషి కుమారుడు అన్నారు. మరికొంతమంది ఆనాటి ప్రజలు అన్నారు ఈయన మరి కుమారుడు కాడా అని తక్కువగా అంచనా వేశారు. ఇంకొంతమంది ఇప్పుడేమంటున్నారంటే యేసుక్రీస్తు అనగానే ఇతర దేశాలకు సంబంధించిన దేవుడు, అసలు మనం కొలవాల్సిన పని లేదు యేసుక్రీస్తుని. మన భారతదేశంలో యేసుక్రీస్తుని కొలవాల్సిన పని లేదు. ఆయన పాశ్చాత్య దేశాలకు సంబంధించిన దేవుడు, ఆయన ఇతర దేశాలకు సంబంధించిన దేవుడు అని మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక తప్పు అభిప్రాయం. భారతీయులు ఎక్కువ మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు మన దేశానికి సంబంధించిన దేవుడు కాదు కదా అనుకుంటారు. ఆ లెక్కకు వస్తే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా? మీరే చెప్పండి. యేసుక్రీస్తు మన భారతదేశానికి సంబంధించిన దేవుడు కాదు కదా అనుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా?
మరి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండేటట్లయితే మరి 230 చిల్లర దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. అప్పుడు 230 దేశాలకు 230 మంది దేవుళ్ళు ఉండాలిగా. సరే, 230 మంది దేవుళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏళ్లలో ఎవరు నిజమైన దేవుడు? వీళ్ళందరూ మళ్ళీ తన్నుకోవాలా? మరి మనం చెప్పే అర్థం అట్నే ఉందిగా. అంటే మన ఉద్దేశం ఏంది? ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉంటాడా? ఒక్క కులానికి ఒక దేవుడు ఉంటాడా? జాతికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు అనేవాడు ఎవడైనా ఒక్కడే అయి ఉండాలి. యేసుక్రీస్తా లేక వేరే, అది రెండో సంగతి. అసలు దేవుడు అనేవాడు ఒక్కడే ఉండాలి కదా. యేసుక్రీస్తా కాదా తర్వాత తేల్చుకుందాం, అది రెండో సంగతి. ముందు అసలు దేవుడు అనేవాడు ఎవరన్నా గానీ ఒక్కడే ఉండాలి. అంతేగాని ఇండియాకు ఒక దేవుడు ఉంటాడు, అమెరికాకు ఒక దేవుడు ఉంటాడు, లేక బ్రిటిష్ వాళ్ళకు ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే దానికి అర్థమేముంది? అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు అనగానే మనకెందుకండి, మన భారతదేశానికి సంబంధించిన సంగతి కాదు అది, ఆయన ఇతర దేశాలకు సంబంధించిన దేవుడు అనుకుంటున్నారు. ఇంకొంతమంది అనుకుంటున్నారు ఈ బ్రిటిష్ వాళ్ళు వస్తా వస్తా యేసుక్రీస్తుని ఇక్కడ తీసుకొచ్చారు, ఈ తెల్లోళ్ళు, ఈయన తెల్లోళ్ళు దేవుడు అనుకుంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉంటే ముందుకు రండి. చదువు లేనోడనే మాట అది. అయితే ఈ రోజుల్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా అంటున్నారు అదే తెలివి తక్కువతాను. మీరు ఒక్కసారి కానీ చరిత్ర చదివితే యేసుక్రీస్తు అమెరికా దేవుడు కాదు అని స్పష్టం. యేసుక్రీస్తు తెల్లోళ్ళ దేవుడు కాదు, యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళ దేవుడు కూడా కాదు. ఎందుకో చెప్పమంటారా? యేసుక్రీస్తు తెల్ల జాతిలో పుట్టలేదు. ఒకవేళ ఆయన తెల్లోళ్ళ దేవుడు అనుకోవటానికి ఆయన తెల్ల జాతిలో పుట్టినోడు కాదు, కాబట్టి దాన్ని బట్టి తెల్లోళ్ళ దేవుడు కాదు అని తేలిపోయింది. సరే, యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడు అందామా? అమెరికా దేశం పుట్టే 400 సంవత్సరాలు అయింది. అంతకుముందు అమెరికా దేశం కూడా లేదు. అమెరికా దేశాన్ని కనుగొందే 16వ శతాబ్దంలో. అంతకుముందు వాస్కోడిగామా కాలంలో అమెరికా దేశాన్ని కనుగొన్నారు. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా. యేసుక్రీస్తు వచ్చే టైంకి అసలు అమెరికా ఎక్కడుంది? చరిత్ర తెలిస్తే రా ముందుకి, చరిత్ర మాట్లాడు. చరిత్ర తెలుసుకోకుండా గుడ్డెద్దులాగా గుడ్డి మాటలు మాట్లాడకూడదు, అంటే తెలివి తక్కువ మాటలు. ఏదో మనం వాళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు అన్నారు కాదు, చరిత్రను పరిశీలిద్దాం. ప్రపంచంలో 1,00,000 మంది వచ్చి ఇక్కడ నిలబడ్డా నేను చెప్తా. చరిత్ర ఏం చెప్తుందో చూడాలి. అమెరికా దేశం పుట్టింది ఎప్పుడు? 400 సంవత్సరాలు. అమెరికా దేశాన్ని మొట్టమొదటి ఎవరు కనుగొన్నారు? క్రిస్టఫర్ కొలంబస్ వెళ్లే ముందు, ఆయన కంటే ముందు ఇంకొక ఆయన వెళ్ళాడు. అమెరికాగో వెస్పుచ్చి అనేటువంటి అతను వెళ్ళాడు. అతడు వెళ్ళి మొదటగా ఆ ఖాళీ భూభాగం మీద జెండా నాటాడు. అతని పేరు మీద దానికి అమెరికా అని పేరు వచ్చింది. ఈ అమెరికాగో వెస్పుచ్చి అనేటువంటి అతను మొట్టమొదటిసారిగా వెళ్ళాడు. అంతకుముందు అసలు అవతల పక్క భూభాగం ఉందన్న సంగతి కూడా మనకు తెలియదు. అసలు అమెరికా ఉందన్న సంగతి మనకు తెలియనే తెలియదు. ఒక 400-500 సంవత్సరాలకు ముందు అవతల భూభాగం ఉంది అన్న సంగతి అసలు ప్రపంచంలో ఎవరికీ తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇటుపక్కే భూభాగం ఉంది అనుకుంటున్నాం, కానీ ఆ భూమికి క్రింది వైపున అమెరికా భూభాగం ఉందన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి ఒక 400-500 సంవత్సరాల లోపు అమెరికా దేశాన్ని కనుగొన్నారు. మరి యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు అయింది కదా. యేసుక్రీస్తు వచ్చే టయానికి అమెరికా లేదు కదా. ఆయన అమెరికా దేవుడు ఎట్టయ్యాడు? కాబట్టి అమెరికా దేవుడు కూడా కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు. సరే, యేసుక్రీస్తు వారు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకోవటానికి బ్రిటిష్ వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీషు. యేసుక్రీస్తు మాట్లాడేటానికి అసలు బ్రిటిష్ వాళ్ళు అంటారు. అప్పుడు ఇంగ్లీష్ భాష ఎక్కడ ఉంది? అప్పుడంతా హీబ్రూ, గ్రీక్ భాషలో. కాబట్టి మరి ఆయన బ్రిటిషోడు కాకపోయా, తెల్లోడు కాకపోయా, మరి అమెరికా వాడు కాకపోయా, మనం ఎట్లా ఇతర దేశాల దేవుడు అనుకుంటున్నాం? అసలు మీకు ఇంకో సంగతి చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ ప్రపంచంలో అమెరికా కంటే, తెల్లోళ్ళ కంటే, లేక బ్రిటిష్ వాళ్ళ కంటే భారతదేశానికి యేసుక్రీస్తు సువార్త ముందే వచ్చింది. ఎప్పుడు వచ్చిందో చెప్పమంటారా? అమెరికా దేశం పుట్టాం 16వ శతాబ్దం. లేక బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చింది ఎప్పుడంటే అక్బరు, జహంగీర్ పరిపాలిస్తున్న టైంలో వ్యాపారం చేసుకోవటానికి వాళ్ళు వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు వస్తూ వస్తూ అప్పుడు యేసు ప్రభుని ఇక్కడికి తెచ్చారు అనుకుంటున్నారు. అది తప్పు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో మొన్నొచ్చారు. అయితే యేసుక్రీస్తును గూర్చిన పరిచయం భారతదేశానికి ఎప్పుడు వచ్చిందంటే మొదటి శతాబ్దంలోనే 52వ సంవత్సరంలో యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా ద్వారా ఇక్కడికి సువార్త వచ్చింది. ఇది చరిత్ర. అంతేగాని తెల్లోళ్ళ ద్వారా వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చింది, అమెరికా వాళ్ళ ద్వారా వచ్చింది అంటే తెలివి తక్కువ మాటలు. అవి చదువు లేనోడు చెప్పే మాటలు, అది చరిత్ర పరిజ్ఞానం లేనోడు చెప్పే మాటలు. మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత 12 మంది శిష్యులు 12 దిక్కులకు వెళ్ళారు. అందులో తోమా భారతదేశానికి వచ్చాడు. మొదటి శతాబ్దంలో 52వ సంవత్సరంలో వచ్చిన తోమా 72వ సంవత్సరం వరకు 20 సంవత్సరాలు మన ఇండియాలో ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడైనటువంటి తోమా 20 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసి ఇక్కడే చనిపోయాడు. మద్రాసులోనే ఆయన సమాధి కూడా ఉంది. మీరు కావాలంటే వెళ్ళి చూసి రావచ్చు. అయితే ఈ తోమా సువార్తను మొట్టమొదటిగా ఇండియాకు తీసుకొచ్చినప్పుడు
లేక యేసుక్రీస్తుని గురించి ఇక్కడ పరిచయం చేసినప్పుడు మొట్టమొదటగా యేసుక్రీస్తు నమ్ముకుంది ఎవరంటే కేరళలో ఉన్న బ్రాహ్మణ్స్ అన్నమాట. మాలామాదిగోళ్ళు నిన్నగాక మొన్న నమ్ముకున్నారు యేసు ప్రభుని. ఇప్పుడు ఈ తెలివి తక్కువలు ఎట్ట తయారయ్యారంటే మాలామాదిగోళ్ళు దేవుడు అని యేసుక్రీస్తుని కామిచ్చారు. యేసుక్రీస్తుని మొట్టమొదటగా ఇండియాలో నమ్ముకుంది కేరళ బ్రాహ్మణ్స్. బ్రాహ్మణులు మొట్టమొదటిగా యేసుక్రీస్తుని అంగీకరించారు. ఈ ఇండియాలో నిష్ఠ కలిగినటువంటి భక్తి చేసేటువంటి సనాతన బ్రాహ్మణ కుటుంబాలు కేరళలో ఉన్నాయి. ఈనాటికి కూడా కేరళ బ్రాహ్మణ్స్ అంతా ఆల్మోస్ట్ క్రైస్తవులు. ఇది ఇప్పుడు సంగతి కాదు, ఇది 1900 సంవత్సరాల క్రితమే జరిగిన సంగతి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వీళ్ళేదో ఉద్యోగాలు ఇస్తాము, బట్టలు ఇస్తాం, గోధుమలు ఇస్తాం అన్నాక మాలామాది కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. తీసి పక్కన పెట్టు. ఇది మన 400 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. 1900 సంవత్సరాలకు ముందే తోమా యేసుక్రీస్తును పరిచయం చేయడానికి ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో మొట్టమొదటిగా యేసు ప్రభుని నమ్మింది ఎవరు? చరిత్రలో క్రైస్తవులు మొట్టమొదటిగా ఎవరు కనపడ్డారంటే కేరళలో ఉన్న బ్రాహ్మణ్స్. ఆ తర్వాత క్షత్రియులు యేసు ప్రభు నమ్ముకున్నారు. చరిత్రలో పల్లవుల కాలంలో, చాళుక్యుల కాలంలో ఎంతో మంది క్షత్రియ వంశస్థులు యేసుక్రీస్తు నమ్ముకున్నట్టుగా ఉంది. కాదని చెప్పగలిగిన వాళ్ళు ఉంటే 1,00,000 మందిలో ఒక్కడని చెప్పొచ్చు. బైబుల్ గ్రంథాన్ని తీసి పక్కన పెడతాం కాదు, అసలు చరిత్ర ఏంటో తెలుసుంటే మనిషి మాట్లాడడం. మనిషి తెలుసుకోకుండా అజ్ఞాన దశలో ఉండకూడదు. సత్యాన్ని సేకరించాలి, సత్యాన్ని అంగీకరించాలి. కాబట్టి యేసుక్రీస్తుని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరు మొదట అంగీకరించారు అనేది తెలుసుకోవాలి. కేరళలో ఉన్నటువంటి క్షత్రియులు లేక బ్రాహ్మణ్స్ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ మధ్య కాలంలో మన బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు, రాజ్యాంగం రాసేటప్పుడు క్రైస్తవులను లేనోళ్ళ కింద వేశారంట. ఫస్ట్ క్రైస్తవులను కూడా లేని వాళ్ళ కింద వేస్తే కేరళలో నుంచి ఉత్తరాలు రాశారంట అంబేద్కర్ గారికి. క్రైస్తవులు లేనోళ్ళు అంటారు ఏంట, మేము బ్రాహ్మణులు క్షత్రియులు యేసు ప్రభు నమ్ముకున్నాము, మేమందరం వేల సంఖ్యలో ఉంటే క్రైస్తవులు లేనోడంటే మేము లేనోళ్ళమా, మేము ఉన్నవాళ్ళం అని చెప్పి వ్యతిరేకించారు. అప్పుడు క్రైస్తవుడు ఉన్నవాడి కింద రాశారు రాజ్యాంగంలో. వెళ్దాం రాజ్యాంగంలోకి, పాలిటిక్స్ లోకి వెళ్దాం, హిస్టరీలోకి వెళ్దాం అంటే బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు, ఒక 2 కథలు చెప్పిపోయేదే. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళే అగ్రకులాలు వాళ్ళు. వారికి ఉదాహరణ ఇప్పుడు కూడా కేరళ. ఈనాటి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమ స్థాయిలో ఉంది కేరళ రాష్ట్రం. విద్యలో గాని, ఉద్యోగ విధానంలో గాని, నాగరికతలో గాని, అభివృద్ధిలో గాని కేరళ రాష్ట్రాన్ని తట్టిన రాష్ట్రం ఈనాటికి లేదు ఇండియాలో. అన్ని రంగాలు అభివృద్ధి చెందింది. కారణం కేరళలో ఉన్న వాళ్ళంతా దాదాపుగా క్రైస్తవులే. అయితే క్రైస్తవులు అయితే ఆ కులం ఎవరు? అంత ఎక్కువగా బ్రాహ్మణ్స్, మరి క్షత్రియులు, అగ్రకులాలు వారు ప్రభువు నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు? పిచ్చి పెట్టి నమ్ముకున్నారా? బ్రాహ్మణులు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అంటే వాళ్ళకి తెలియక నమ్ముకున్నారు. మీరని తెలిసి నమ్ముకోలేదా? వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు తెలివి కలవాళ్ళ. సత్యాన్ని గ్రహించారు గనక సత్యాన్ని కాదని లేకపోయారు. అది తోమా యేసు ప్రభు శిష్యుడు 20 సంవత్సరాలు భారతదేశంలోనే తిరిగాడు. ఆయన కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడే తిరిగాడు. తిరిగి ఇక్కడే చనిపోయాడు. అందువల్ల ఆయన చేసినటువంటి సేవను బట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గుర్తించగలిగారు. ఆనాటి నుండే క్రైస్తవ్యం భారతదేశంలో ఉంది 2000 సంవత్సరాల నుండి. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం దాన్ని అభివృద్ధి చేశారు, అది వాస్తవం. అంతకు ముందు ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొంచెం క్రైస్తవులకి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్పి కొంచెం క్రైస్తవ్యాన్ని అభివృద్ధి చేశారు. అంతేగాని వీళ్ల ద్వారా క్రైస్తవ్యం రాలేదు. కనుక యేసు ప్రభు శిష్యుడైన తోమా భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చాడు. ఈ సత్యాన్ని గాని తెలుసుకుంటే భారతీయులు ఎప్పుడో మేలు పొంది ఉండేవాళ్ళు. ఇంకా చెప్పమంటారా, ఎందుకు నమ్ముకున్నారు వీళ్ళు యేసు ప్రభుని? మరి బ్రాహ్మణ్స్ గా ఉండి వేదాలు తెలిసి, శాస్త్రాలు తెలిసి, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు నమ్ముకున్నారు అంటే యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నారు. ఏంటయ్యా అంటే వేదాల్లో ఏదైతే ఉందో అది బైబిల్లో ఉంది. వేదాల్లో ఉన్న సంగతులు బైబిల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బైబిల్ ఏమన్నా బయటకు వచ్చింది, వేదాలను ఏమన్నా దాచిపెట్టారు. బైబిల్ని ఏమన్నా బయటికి తీసుకొచ్చి ఇలాగ మీటింగుల్లో చెప్తున్నారు బైబిల్ పట్టుకొని. వేదాలను ఏమన్నా అసలు వేదాలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వేదాల్లో ఏముందో తెలియని వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా వేదాలు అనుకుంటున్నారు. కానీ వేదాలు ఏమి, వేదాల్లో ఏముంది? వేదాల్లో ఉన్నది బైబిల్లో ఉన్నది ఒకటే. అయితే తేడా ఏంటి? వేదాల్లో ఉన్నది బైబిల్లో నెరవేరింది, వేదాల్లో నెరవేరలేదు. అది తేడా. ఆ లెక్కకు వస్తే ఇంకో సంగతి చెప్పమంటారా? ఇప్పుడు మన వాళ్ళు ఏముందని అనుకుంటున్నారు, ఇది హిందూ దేశం, ఇది మా దేశం అనుకుంటున్నారు కదా. ఇది హిందూ దేశం అంటానికి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు. ఎట్లా చెప్పమంటారా? భారతదేశంలో మొట్టమొదటగా ఇక్కడ కాపురం చేసింది ఎవరంటే ద్రావిళ్ళు. ద్రావిళ్ళు అంటే ఎవరు? హిందువుల కంటే ముందున్న వాళ్ళు.
హిందువుల కంటే ముందు ఇంక 1000 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగా సింధు నాగరికత చెబుతుంది చరిత్ర. హిందువులు భారతదేశానికి వచ్చింది BC 2000లో. అయితే వీళ్ళకంటే 1000 సంవత్సరాల ముందు BC 3000 నుంచి ద్రావుడులు ఇక్కడ కాపురం చేస్తున్నారు. అయితే మరి హిందూ దేశం అని దీనికి ఎందుకు పేరు వచ్చింది? హిందూ అనేది వాస్తవానికి ఒక మతం కాదు. హిందూ అనేటువంటిది ఏంటంటే సింధు నదిని హిందూ నది అని పిలిచేవాడు. హిందూ నది ఒడ్డున మనం కాపురం చేస్తున్నాం గనక మనల్ని హిందువులు అన్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడండి, తెలియని వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఆలోచించండి. హిందూ దేశం అని పేరు వచ్చింది ఎందుకంటే మతాన్ని బట్టి కాదు. సింధు నదిని హిందూ నది అని పిలిచారు. హిందూ నది మన దేశంలో కూడా ప్రవహిస్తుంది కనుక హిందూ నది ఒడ్డున మనం ఉన్నాం కనుక మనల్ని ఏమన్నారంటే హిందువులు అని పిలిచారు. ఈ హిందూ దేశం అనే పేరు కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఎస్తేరు గ్రంథంలోనే ఉంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అనే మాట బైబిల్లో రాసి పెట్టాడు. కాబట్టి మన దేశానికి ఎందుకు పేరు వచ్చిందో కూడా మన వాళ్ళకి తెలియదు. మన దేశం యొక్క పరిస్థితి ఏంటో కూడా మన వాళ్ళకి తెలియదు. హిందూ నది ఒడ్డున మనం నివసిస్తూ ఉండగా మనల్ని హిందువులు అన్నారు. అయితే ఈ భారతదేశంలో మొట్టమొదటిగా ద్రావుళ్ళు నివసించారు. ఆ తర్వాత ఆర్యులు అనేటువంటి వాళ్ళు జర్మనీ, పర్షియా ప్రాంతాల నుంచి హిమాలయ పర్వతాల కనుమల్లో గుండా మన భారతదేశంలోకి ప్రవేశించి ఈ ద్రావుళ్ళు ఎల్లగొట్టి ఈళ్ళు స్థిరపడ్డారు. ఈ ఆర్యులనే ఇప్పుడు హిందువులు అని పిలుస్తున్నాం. ఆర్యుల కంటే ముందే ఇక్కడ ద్రావుళ్ళు ఉన్నారు కదా. కాబట్టి హిందువులది ఇది నా దేశము అనే హక్కు హిందువులకు లేదు. ఇది ద్రావుళ్ళు దేశం. అది చరిత్ర. ఒకవేళ మనం పెడద్రంగా మాట్లాడితే దానికి ఎవడేం చెప్పలేడు. కానీ చరిత్ర గుండె మీద చేసుకొని చెప్తే హిందువులు అనబడినటువంటి ఆర్యులు వారు ఇండియాకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడో పర్షియాలో, జర్మనీలో ఉండి పర్వత కనుమల్లో గుండా వచ్చి ఇక్కడికి వచ్చి జ్వరపడి ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడే భాష సంస్కృతం, ద్రావుళ్ళు మాట్లాడే భాష ద్రావిడ భాష. అప్పటి నుంచే భారతదేశంలో 2 భేదాలు వచ్చినాయి, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఈ చరిత్ర అంతా కొన్ని తవ్వుకుంటా పోతే, కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల చరిత్ర తవ్వుకుంటా పోతే ఇప్పుడు మనం అనుకునే దానికన్నా అటు జరిగిన దానికి చాలా తేడా ఉంది. మనం అనుకునేదంతా అపోహాలు, మనం అనుకునేదంటే తప్పు సిద్ధాంతాలు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వేదాల్లో ఉన్నటువంటి దాన్ని బైబిల్ సత్యం అంటుంది. వేదాలు తప్పని చెప్పట్లేదు బైబిల్. వేదాలను తప్పని బైబిల్ అంటలా. వేదాల్లో ఉన్నది సత్యం. అయితే ఆ సత్యం బైబిల్లో నెరవేరింది, దాన్ని ఒప్పుకోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను, మీకు అర్థమైంది. వేదాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వేదాల్లో ఏం రాయబడిందంటే మొట్టమొదటి ఈ భూమి మీద ఎవరున్నారు అని అడిగితే వేదాలు ఏం జవాబు చెబుతాయి తెలిసిన? నారాయణుడు ఉన్నాడు మొట్టమొదటిగా ఈ భూమి మీద అంటారు. ఈ సృష్టిలో శూన్యముగా ఉన్నప్పుడు, ఏమి లేనప్పుడు నారాయణుడు మొట్టమొదటిగా ఉన్నాడు అని వేదాలు చెప్తాయి. అందుకనే నారాయణ 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 అంటారు. నారాయణ అంటే అర్థం ఏంటి? నారాయణుడు ఉన్నాడు, రైట్. నారాయణ అంటే ఎవరు? నారాయణుడు అనగా నీటి మీద అలలాడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ చెబుతుంది ఆదికాండం 1:1. నువ్వు చెప్పేది ఎందుకు కొత్తగా? ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అలలాడుచుండెను. దాన్ని నారాయణుడు అన్నాడు. నారాయణుడు అంటే నీటి పైన అలలాడుతున్నవాడు. ఎవరు? ఆత్మ. బైబిల్ కాదందా? నారాయణుడు అంటే పరిశుద్ధాత్మ అని చెప్తే నమ్మరు. దేవుని ఆత్మ జలములపై అలలాడుతున్నది. దేవుని ఆత్మ మొట్టమొదటిగా ఉందని బైబిల్ కూడా ఒప్పుకుంటుందిగా. ఇంకా వేదాలు కొత్తగా చెప్పింది ఏముంది? అన్నిటికంటే ఉదయాన్ని లాగుగానే నారాయణ 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 అంటూ మనం జపం పఠిస్తాం. మంచిది. అంటే ఏమంటున్నాం మనం? జలముల మీద అలలాడుతూ ఈ సృష్టిని సృష్టించిన వాడు నారాయణుడు. అంటే సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, అంతా జలాలుగా ఉన్నప్పుడు ఆ జలాల మీద పొదిగి అలలాడుతున్నాడు, కదులుతూ ఉన్నాడు నారాయణుడు. జలాల మీద అలలాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? జలాలలో నుండి సృష్టిని బయటికి తీసుకొచ్చాడు, నీళ్ళలో నుండి సృష్టిని బయటికి తీసుకొచ్చాడు. ఆ విషయం బైబిల్ స్పష్టంగా చెప్పింది. దేవుని ఆత్మ జలముల మీద అలలాడుచుండెను. కాదని చెప్పమని పేతురు పత్రికలో ఏమన్నాడు? నీటిలో నుండి సృష్టి బయటకు వచ్చింది అని చెప్పాడు పేతురు పత్రికలో. దేవుని ఆత్మ జలముల మీద అలలాడుతూ వచ్చాడు. ఆ జలములలో నుండి ఈ భూలోకాన్ని సృష్టించాడు ఆయన. ఆయనే దేవుని ఆత్మ. అయితే ఆ దేవుని ఆత్మ వీళ్ళు ఒప్పుకోరు. వీళ్ళ పదాలకు అర్థాలు తెలియట్లేదు. ఇంకా చెప్పమంటారు అర్థాలు? వేదాల్లో ఉండి మనం పలుకుతున్న అర్థాల యొక్క భావాలు మనకు తెలిస్తే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనకు అర్థమైంది. గోవింద 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 అంటాం. గోవింద అంటే అర్థం ఏంటి? అది తెలిస్తే అసలు మనకు సత్యం గ్రహిస్తే చాలా ధన్యులం. గోవిందుడు అంటే గోవును విందుగా ఆరగించినటువంటి వాడు. ఎవరు గోవును విందుగా ఆరగించాడంటే యెహోవా దేవుడు.
అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము గోవును విందుగా చేసి పెట్టాడు, తినిపోమని. దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చి అబ్రహాము దగ్గర సింధూర వృక్షం కింద నిలబడినప్పుడు అబ్రహాము శారాలు ఒడివడిగా ఒక గోవును తీసుకొచ్చి దాన్ని విందుగా చేస్తే చక్కగా భుజించి వెళ్ళిపోయాడు దేవుడు. గోవిందుడు, గోవిందుడు అంటే గోవును విందుగా చేసుకుని పోయినాడు గోవిందుడు. గోవును విందుగా చేసుకుని పోయినాడు బైబిల్లో తప్ప ఇంకెక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రతిదీ చెప్తా ఉంది. అయితే బైబిల్ గ్రంథం ఏమన్నా పక్కన పెట్టేసి మనకు తెలియని మాటలను పట్టుకొని మనం అదే కరెక్ట్ అనుకుంటేట మనం పలికే మాటల యొక్క అర్థం ఏంటో మనకు తెలియదు, అది ఎక్కడ నెరవేరిందో కూడా మనం గ్రహించలేకపోతున్నాం. సో ప్రియమైన స్నేహితులారా, తప్పు ఎక్కడ లేదు, మనం గ్రహించకపోవటమే తప్పు. అవతల తప్పు ఉండదు, వేదాల్లో తప్పు ఉండదు, బైబిల్లో తప్పు ఉండదు, సైన్స్ వాడు తప్పు చెప్పడు, అంతా కరెక్టే. అయితే ఎక్కడ తప్పు వచ్చిందంటే మనుషుని యొక్క మైండే తప్పు అన్నమాట. మనుషుడు గ్రహించలేకపోవటం. పోత గోవిందుడు అంటే గోవిందుడి దగ్గరికి వెళ్తున్నాం అంటున్నాం. రైట్, గోవిందుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? వరం పొందుకోవడానికి వెళ్తున్నాం. ఎవరు గోవిందుడు? అబ్రహాముకు పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చినోడు గోవిందుడు. అబ్రహాము పిల్లలు లేకుండా 25 సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నాడు. 75 సంవత్సరం అప్పుడు పిల్లలు పుడతారంటే 100 సంవత్సరాలు వస్తుంది పిల్లల పుట్ల. అప్పుడు ఈ యెహోవా దేవుడు అబ్రహాము దర్శించడానికి వెళ్ళాడు. అబ్రహాము దర్శించడానికి వెళితే అబ్రహాం అన్నాడు, ప్రభువా నువ్వు వెళ్ళొద్దు, భోజనం చేయకుండా వెళ్ళొద్దు నాయన అని చెప్పి త్వరగా ఒక గోవుని తీసుకొచ్చి ఆ గోవుని వధించి చక్కగా విందు చేసి పెడితే చక్కగా ఆ విందును భుజించి మీదటకు మరలా వస్తాను, నీకు కుమారుడు పుడతాడని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు గోవిందుడు. అంటే గోవును విందుగా ఆరగించి వరాన్ని ఇచ్చిపోయిన వాడు. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? గోవింద గోవింద అని చెప్పి వరం కోసం పోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నాడు? వరం ఇచ్చినోడు ఎవడు? మనం వెళ్తుంది ఎక్కడికి? అసలు గోవిందుడు అంటే ఎవరు? కాబట్టి మనం పలుకుతుంది సత్యమే గాని పలికే దాని యొక్క అర్థం మనం గ్రహించలేకపోతున్నాం ప్రియ స్నేహితులారా. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఎవరు? బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకి అర్థం స్పష్టంగా చెప్పబడింది. ఇంకొకరు ఏమంటారంటే బ్రాహ్మణులు అంటారు. బ్రాహ్మణులు అనగా ఉత్తమ కులానికి సంబంధించిన వారు మన లెక్కలో. అసలు బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటి? ద్విజన్మ కలిగిన వాడు బ్రాహ్మణుడు. 2 జన్మలు కలిగినవాడు. 2 సార్లు పుట్టినోడు బ్రాహ్మణుడు గాని శారీరకంగా కులంలో పుట్టినోడు బ్రాహ్మణుడు అని చెప్పి వేదాల్లో ఎక్కడుందో తీసుకురండి. ఏ మత గ్రంథంలో ఉందో, ఏ వేదాల్లో ఉందో తీసుకురండి. బ్రాహ్మణుడు అనగా ద్విజన్మ కలిగిన వాడు. 2 సార్లు పుట్టినోడు బ్రాహ్మణుడు, ఉత్తముడు ఈ ప్రపంచంలో. 2 సార్లు పుట్టినోడు ఎవడు అంటే ఒకసారి తల్లి గర్భంలో పుట్టి ఇంక 2వ సారి ఎక్కడ పుట్టాలి? అదే క్రైస్తవుడు చెబుతున్నాడు, 2వ సారి జన్మించురా నాయన, బాప్తిసం తీసుకొని నువ్వు బ్రాహ్మణుడు అవుతావని. నికోదేము దగ్గరికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు దగ్గరికి నికోదేము వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? బాబు నువ్వు తిరిగి జన్మిస్తే నువ్వు బ్రాహ్మణుడు అవుతావు, అంటే పవిత్రుడు అవుతావు, పుణ్యాత్ముడు అవుతావు, నువ్వు తిరిగి జన్మించాలన్నాడు. అప్పుడు ఆ ముసలోడు నికోదేము అన్నాడు, అయ్యా నేను ఇప్పటికే ముసలోడిని అయిపోతేనే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి జన్మించాలా నేను అన్నాడు. ఓరి నాయన నువ్వు ఎక్కడున్నావా? 2వసారి మళ్ళీ జన్మించాల్సిన అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావటం కాదు, నీ మారు మనసు, నీ జీవితాన్ని మార్చుకోవాలా. నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడు నువ్వు 2వ జన్మ నీకు రావాలి. అది ద్విజన్మ. ద్విజన్మ వస్తే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అనేది ఇట్స్ నాట్ కాస్ట్, అది మనోడు కులంగా కల్పించేశారు. అర్థాలు గమనిస్తా ఉంటే ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథాన్ని, చరిత్రను, వేదాల్ని ఒకచోట బయటకు తీసుకొచ్చి పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు వస్తే ఎవరు ఆగలేరు. వాస్తవాలని ఖండించడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ మై వర్డ్. నా మాట నేను చెప్పుకోవడానికి ఇక్కడ నిలబడలేదు. చరిత్రను పరిశీలించడానికి ఇక్కడ ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇక్కడ ఉన్నాం. కనుక యేసు ఎవరు? యేసు ఒక మనుషుడా? కాడు. మనం అనుకున్నట్టుగా యేసు ఒక నీతిమంతుడా? యేసు ఒక ప్రవక్త? లేక యేసు ఒక మధ్యవర్తి? కాడు. యేసుక్రీస్తు ఎవరో నేను 2 రాత్రులు 2 మాటలు చెప్పా. ఈ రోజు 3వ మాట చెప్తాను. మొదటి రాత్రి ఏం చెప్పానంటే యేసుక్రీస్తు అనగా ఎవరనగా వాక్యం అనే దేవుడు. యేసుక్రీస్తు అంటే ఎవరంటే మొట్టమొదటిగా ఏం చెప్పాలంటే వాక్యం అనే దేవుడు. దాన్ని ఏమన్నారంటే ఓం స్వరూపి. ఓం స్వరూపి అంటే శబ్ద రూపములో శూన్యములో ఉన్న దేవుడు యేసుక్రీస్తు. ఓం స్వరూపి కంటే ముందు ఇంకెవరు లేరు. ఓం 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 అంటే ఓం కంటే ముందు ఇంక సృష్టిలో ఏమీ లేదు. ఓం అంటే పవిత్రమైన మాట, విలువైన మాట. ఓం స్వరూపి అంటే అర్థం ఏంటి? శబ్ద రూపములో శూన్యములో వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఓం స్వరూపి. దాన్నే తెలుగులో ఏమని తర్జుమా చేశారంటే వాక్యము అన్నారు. దాన్నే ఓం అన్నారు, ఇక్కడేమో వాక్యం అన్నారు. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను అన్నారు. ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటే ఆది యందు ఓం ఉండెను, ఆ ఓం స్వరూపే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ ఓం స్వరూపే శరీర రూపము ధరించుకొని యేసుక్రీస్తు అనే పేరుతో భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:14.
దాన్ని బట్టి చూడగా ఏమర్థమవుతుంది మనకి? ఎవరినైతే మనం ఓం స్వరూపి అంటున్నామో, ఎవరినైతే మనం ఓం ఓం అంటున్నామో, ఆ ఓం స్వరూపి అనగా వాక్ రూపములో ఉన్నటువంటి ఆ దేవుడు, శబ్ద రూపములో ఉన్నటువంటి ఆ దేవుడు, శూన్యములో ఉన్నటువంటి ఆ దేవుడే శరీర రూపాన్ని ధరించుకొని ఇక్కడికి వచ్చాడు. అందుకే మనోళ్ళు ఏమంటారంటే ఓం కన్యపుత్ర నమః, ఓం పంచగాయ నమః అని చక్కగా పఠిస్తారు. ఆ మాటలు ఉదయాన్ని అంటా ఉన్నప్పుడు నాకు భలే సంతోషం వేసింది. ఎందుకంటే అర్థాలు తెలియక వాళ్ళు అంటున్నారు, కానీ అవన్నీ యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి. ఓం కన్యపుత్ర నమః అంటే వాక్య రూపములో ఉండి కన్యకకు పుట్టిన కన్యసుతుడా నీకు స్తోత్రం. వాక్ రూపములో ఉండి శబ్ద రూపములో ఉండి కన్య గర్భాన పుట్టిన వాడా నీకు స్తోత్రం. ఓం కన్యపుత్ర నమః. ఓం పంచగాయ నమః, వాక్ స్వరూపిగా ఉండి 5 గాయాలు పొందిన వాడా నీకు స్తోత్రం. వాక్ స్వరూపిగా ఉండి 5 గాయాలు సిలువులో పొందింది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరున్నారు? సిలువులో 5 గాయాలు, పంచగాయాలు పొందినవాడు. పంచగాయాలు పొందినవాడా నీకు నమస్కారం చేస్తున్నాం. కన్యకకు పుట్టినవాడా నీకు నమస్కారం చేస్తున్నాం. ఆది స్వరూపుడా నీకు నమస్కారం అని చెప్పి ఉదయం లేవగానే నమస్కారం పెడుతున్నాం. కానీ ఎవరికి పెడుతున్నామో అర్థం కావట్లేదు. మనకు తెలియకుండానే మన నోటితో చెప్తున్నాం, కానీ మనం ఏం చెప్తున్నాం మనకు అర్థం కావట్లేదు. ప్రియమైన స్నేహితులారా, యేసు ఎవరు? మొట్టమొదటి జవాబు మొన్న రాత్రి చెప్పాను. యేసు ఎవరు అనగా వాక్యం అనే దేవుడు, వాక్ స్వరూపిగా ఉన్నటువంటి దేవుడు, ఓం స్వరూపిగా ఉన్నవాడు యేసు. రెండవ జవాబు నిన్న రాత్రి చెప్పాను. యేసు అనగా రక్షకుడు. దానికి 6 రుజువులు చెప్పాను నిన్న రాత్రి చాలా వివరంగా. యేసు అనగా రెండవ జవాబు ఏంటంటే రక్షకుడు. అంటే మానవ జాతిని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు కనుక ఆయన పేరు యేసు. యేసు అంటే అదేదో మతం కాదు. యేసు అంటేనే అర్థం రక్షకుడు. ఆయన మానవ జాతిని రక్షించటానికి, మనలను పాపముల నుండి రక్షించటానికి, మరణము నుండి రక్షించటానికి ఒక రక్షకుడుగా పుట్టాడు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టాం. నువ్వు యేసును వద్దంటున్నావు అంటే రక్షకుని వద్దంటున్నట్లు లెక్క. అందుకనే కీర్తనల గ్రంథంలో ఏముందో మీకు తెలిసిన? కీర్తనల గ్రంథం 2:7, 2:12 కూడా కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. దాన్నే వేదాల్లో ఏమన్నారంటే అపుత్ర గతం నాస్తి అన్నాడు. పుత్రుడు లేని వాడికి గతులు తప్పవో, పుత్రుడు లేని వాడికి పొన్నో నరకం తప్పదో వాడు చస్తాడని చెప్పారు. పుత్రుడు అంటే ఎవడు? మన కడుపును పుట్టిన కొడుకా? మన కడుపును పుట్టిన కొడుకు మనకు నరకాన్ని తప్పిస్తాడా? మనము పనికి మాలినోడే, మన కడుపును పుట్టినోడు కూడా పనికి మాలినోడే. కాబట్టి కొడుకు లేనివాడికి, పుత్రుడు లేని వాడికి పొన్నో నరకం తప్పదురా అనుకుంటున్నారు మనోళ్ళు. ఆ పుత్రుడు ఎవరు? మనందరి కోసం ఒకే ఒక వ్యక్తి పుత్రుడుగా పుట్టాడు, ఆయన యేసు. అది వేదాలు చెప్తుంది. వేదాలను తప్పుడుగా వ్యాఖ్యానించొద్దు. వేదాలు కరెక్ట్. వేదాలని తప్పుడు భావంతో చెప్పాల్సిన పని లేదు. చాలా మంది వేదాలను ఇలా అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆ పుత్ర గత నాస్తాను ఒక తండ్రి చచ్చిపోగా ఏం చేస్తారంటే కొడుకుని పట్టుకొస్తారు తలకొరువు పెడతానికి. కొడుకు తలకొరువు పెడితే ఉద్దేశం ఏంటి? కొడుకు తలకొరువు పెడితే తండ్రి మోక్షానికి పోతాడని. తండ్రి పనికి మాలినోడు అయిపోయా, కొడుకు పనికి మాలినోడు అయిపోయా, ఈ పనికి మాలినోడు ఆ పనికి మాలినోడు తలకొరువు పెడితే అతను పరలోకానికి పోతాడా? అది అటు కుదిరితండే. అంటే అర్థం ఆలోచించండి. ఇప్పుడు పుత్రుడు అని రాయబడింది వేదంలో దేనికి? ఆ పుత్రుడు లేని వారికి గతులు తప్పు. అంటే పుత్రుడు అంటే ఎవరు? ప్రపంచం మొత్తానికి ఒకే ఒక పుత్రుడు ఉన్నాడు. ఆ పుత్రుడు లేని వారికి గతులు తప్పు. ఆ పుత్రుడే బైబిల్లో చెప్పాడు. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకంటే ప్రపంచం మొత్తానికి. వేదాల్లో చెప్పిన కుమారుడు గురించి యెషయా చెప్పాడు. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. హీఈస్ అవర్ సన్, హీఈస్ అవర్ సన్. ఆయన మన కుమారుడు. అసలు కుమారుడు అంటే అర్థం ఏంటంటే కడుపును పుట్టినోడు కాదు. మీకు తెలుసునా? కుమారుడు అనగా కుచితమును బాపువాడు అని అర్థం వేదాల్లో. కుమారుడు అంటే కడుపును పుట్టినోడు కుమారుడు కాదు. మీ మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే కడుపును పుట్టినోడు కుమారుడు కనుక కుమారుడు లేకపోతే నరకమంటా నాయన, కుమారుడు ఉండాలి, కుమారుడు పుట్టాలి, కుమారుడు తలకొరువు పెట్టాలి. ఓరు ఓరు నాయనో, అసలు కుమారుడు అంటే అర్థమైంది కుచితమును బాపువాడు కుమారుడు. కుచితాన్ని బాపేది ఎవరు? కుమారుడు అంటే పవిత్రుడు. ప్రపంచం మొత్తానికి ఒకే ఒక కుమారుడు. అదే యెషయా చెప్పాడు. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనందరి కోసం ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుణ్ణి నమ్ముకోని వారికి నరకం తప్పదు. కీర్తన 2:12 ఏమన్నాడు? కీర్తన 2:12 కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును. అది కుమారుని ముద్దు పెట్టుకోండి. కుమారుని సేవించనంటే మన కడుపును పుట్టిన కుమారుని ముద్దు పెట్టుకోమనే. మన కడుపును పుట్టిన కుమారుడు మనకు మోక్షాన్ని ఇస్తాడనే. అది అట్టిస్తాడు. మనందరి కోసం ఒక వ్యక్తి కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, ఆ కుమారుని నమ్ముకోవాలి. అప్పుడు వైకుంఠం, అప్పుడు స్వర్గం, అప్పుడు పరలోకం. అంతేగాని దీన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేసి కొడుకులు పుట్టకపోతే నీకు పున్నవ నరకం తప్పదు నాయన అన్నారు. అంటే ఇప్పుడు కొడుకులు లేనివాడు మొత్తాన్ని నరకానికి బొమ్మనే దాని అర్థం.
అంటే ఇప్పుడు కొడుకులు పుట్టకపోతే ఒక నరకానికి పోయినట్టే. ఎంత నీతి పనులు చేసినా, ఎంత మంచి కార్యాలు చేసినా, ఎంత పవిత్రుడిగా ఉన్నా ఈ కొడుకు పుట్టకపోతే నరకానికి పోయినట్టేనా? అప్పుడు తప్పవట్లా మరి వ్యాఖ్యానం. కాబట్టి ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు అనగా ఒకటి ఆయన ఓం స్వరూపి, వాక్యం అనే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆయనే శరీర రూపాన్ని ధరించుకుని భూలోకానికి వచ్చాడు. రెండు, యేసు అనగా రక్షకుడు, అంటే కుమారుడుగా మనకు వచ్చినవాడు. కుచితమును బాపటానికి, మన పాపాన్ని బాపటానికి, మన పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చాడు. అందుకని ఆయన పేరేంటంటే యేసు. యేసు అనగా రక్షకుడు. ఆయన ఉద్దేశం మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇక మూడవ జవాబు చెప్తాను ఈ రాత్రి క్లుప్తంగా, జాగ్రత్తగానండి. యేసు అనగా ఎవరంటే మూడవ కారణం, జీసస్ ఈజ్ ద అవర్ లార్డ్. జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ సేవియర్. చాలా మంది జీసస్ ని సేవియర్ అనుకుంటున్నారు. జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ సేవియర్, జీసస్ ఈజ్ ద అవర్ లార్డ్ ఓన్లీ. యేసుక్రీస్తుని రక్షకుడుగా మాత్రమే ఒప్పుకుంటే ఉపయోగం లేదు. యేసుక్రీస్తుని రక్షకుడే కాదు, ఆయన ప్రభువు అనే సత్యాన్ని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు రోమాపత్రిక 10:9, త్వరగా రోమాపత్రిక 10:9 ఏం చెప్పింది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. కాబట్టి యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలి. ఒకటేమో ఆయన వాక్యం అనే దేవుడు, రెండవదేమో యేసు ఎవరంటే రక్షకుడు. ఇప్పుడు మూడవ జవాబు, యేసు ఎవరనగా ప్రభువు. అందుకని యేసు ప్రభు, యేసు ప్రభు అంటారు. యేసు ఎవరంటే మనందరికి ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటంటే అధికారి. దాన్ని గ్రీకు భాషలో ఏమని పిలిచారంటే కురియోస్ అన్నారు. కురియోస్ అంటే యజమానుడు, అధికారి, అధిపతి, ప్రభువు అని అర్థం వచ్చేటట్టుగా కురియోస్ అన్నారు. దాన్ని మనం ప్రభు అన్నారు. ఇంగ్లీష్ లో లార్డ్ అని పిలిచారు. వాళ్ళు ఆది క్రైస్తవ సంఘస్థులు యేసుక్రీస్తుని ఒక్కడే ప్రభు అని పిలిచేవాళ్ళు. అప్పుడు రోమా చక్రవర్తుల పరిపాలనలో రోమా చక్రవర్తులు అనేవాళ్ళు ఈ క్రైస్తవుని పిలిచి, రే బాబు మీరు యేసు ప్రభుని ప్రభు అంటున్నారేంట్రా, యేసు ప్రభుని కాదు ప్రభు అనేది, రోమా చక్రవర్తులను ప్రభు అని పిలవండి అనేవాళ్ళు. అప్పుడు క్రైస్తవులు చెప్పారు, యేసు తప్ప ప్రభు ఇంకెవరు లేరు. రోమా చక్రవర్తులు ప్రభువులు ఎట్టవుతారు? వాళ్ళు ప్రభువులు కారు. యేసు ఒక్కడే ప్రభువు, యేసు ఒక్కడే యజమానుడు, యేసు ఒక్కడే అధికారి, ఆయన ఒక్కడే మమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి యేసు ప్రభు, యేసు ప్రభు అని చెప్పి, యేసు ఒక్కడే ప్రభు అని చెప్పి ఆది క్రైస్తవ సంఘస్థులు అనేవాళ్ళు. అప్పుడు రోమా చక్రవర్తులు కోపం వచ్చి, మేమురా ప్రభులు, యేసెవర్రా, ఆయనేంటి ప్రభు, మేము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాం కనుక మమ్మల్ని ప్రభు అని పిలవండి అనేవాళ్ళు. అప్పుడు క్రైస్తవులు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఒప్పుకోకపోతే ఒక్కొక్కరిని లక్షల సంఖ్యలో అత్సాక్షులుగా చంపి పడేశారు. ఒక్క మాట దగ్గర యేసుని ప్రభు అన్నందుకు చంపేసేవాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? రోమా చక్రవర్తులను ప్రభు అని పిలవమనేవాళ్ళు, కానీ వీళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. యేసు ఒక్కడే ప్రభు, ఆయన ఒక్కడే అధికారి, ఆయన ఒక్కడే మన మీద అధికారి అని చెప్పేవాళ్ళు. కనుక ప్రియ స్నేహితులారా, అందుకే మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, మీకు అర్థమైంది. లార్డ్ అనే దగ్గర క్యాపిటల్ ఎల్ తో లార్డ్ అని ఒక చోట రాయబడి ఉంటుంది, స్మాల్ ఎల్ తో లార్డ్ అని ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చినోడు చూడండి, క్యాపిటల్ ఎల్ తో లార్డ్ అని రాయబడితే అది యేసుక్రీస్తుకు సంబంధించింది. స్మాల్ ఎల్ తో లార్డ్ అని రాయబడితే అది మనుష్య చక్రవర్తులకు సంబంధించింది. దాని దగ్గర ఇంగ్లాండ్ లో పెద్ద గొడవైంది. గొడవ చివరికి ఏం చేశారంటే క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ కనిపెట్టారు. ఎందుకంటే మనుషులను ప్రభు అని పిలవాలంటున్నారు మనుషులు. అయితే క్రైస్తవులు ఒప్పుకోవట్లేదు, దేవుడిని ఒక్కడిని తప్ప ఇంకెవరిని ప్రభు అని పిలవమో, యేసుక్రీస్తు ఒక్కడే ప్రభు అన్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే క్యాపిటల్ ఎల్ తో రాసి లార్డ్ అంటే యేసు ప్రభు, స్మాల్ ఎల్ పెట్టి లార్డ్ అని రాస్తే మనుషులు అధికారులు అన్నమాట. ఆ విధంగా కూడా గొడవలు వచ్చినాయి. యేసుక్రీస్తు ఒక్కడే ప్రభు, ఆయన ఒక్కడే అధికారి. ఆయన ఒకటేమన్నా ఆయన వాక్యమైన దేవుడు, సృష్టికర్తగా ఉన్నాడు. రెండవది ఆయన రక్షకుడు, యేసే రక్షకుడుగా ఉన్నాడు. మూడవది యేసే ప్రభువు, ఆయన ప్రభువుగా అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగొచ్చు, పాస్టర్ గారు యేసుక్రీస్తు ఎట్లా ప్రభు, రుజువు చేయండి అంటారా? 7 రుజువులు చెప్తాను, రాసుకోండి. యేసుక్రీస్తు ఎట్లా ప్రభువు, ఎట్లాగా అధికారి, ఏ విధంగా ఆయన అధికారిగా ఉన్నాడు, ఆయన ప్రభు అని చెప్పి రుజువేంటి, ఆయన ఒక్కడే ప్రభు అని, ఆయన ఒక్కడే అధికారి అని రుజువేంటి అని మీరు అడిగితే, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి 7 అధికారాలు చెప్తాను నేను. త్వరగా రాసుకోవాలి, టైం చాలు. ఈ 7 అధికారాలను బట్టి యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు, ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి అధికారి, ఆయన ఒక్కడే ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నాడు అని స్పష్టంగా అర్థమైంది. 7 రుజువులు చెప్తాను, 1 కాదు 2 కాదు. యేసు అధికారి అని చెప్పడానికి, యేసు ప్రభు అని చెప్పడానికి 7 అధికారాలు. నెంబర్ 1, ఎట్లా చెప్పగలవు?
యేసు ఒక్కడే అధికారి, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు అని ఎట్లా చెప్తావు? హౌ ఇట్ ఈస్ ప్రూవ్? ఎస్, దట్స్ ప్రూవ్. ఎట్లా ప్రూవ్ చేస్తావు? అవును ప్రూవ్ చేస్తాం. ఎట్లాగా? 7 చెప్తాను. మొట్టమొదటిది, యేసుక్రీస్తు తన అధికారాన్ని ఎక్కడ చూపించాడంటే నెంబర్ 1, ప్రకృతి మీద తన అధికారాన్ని చూపించాడు. ఈ సృష్టి అంతటిని కంట్రోల్ చేశాడు. మొట్టమొదటిది ఎట్లాగా చెప్పమంటారా? దానికి మళ్ళీ చాలా రుజువులు ఉన్నాయి. మొట్టమొదటిది, సృష్టి మీద తన అధికారాన్ని చూపించాడు. ఆయన ప్రభు అని రుజువు చేసుకోవడానికి సృష్టి మీద చూపించాడు. ఉదాహరణకి ఒకసారి యేసుక్రీస్తు కలిసి తన శిష్యులతో సముద్రం మీద పోతున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి సముద్రం మీద ఓడలో పోతూ ఉండగా ధోనిలో సముద్రం మధ్యకి వెళ్ళగానే పెద్ద తుఫాన్ వచ్చేసింది. గాలి విసురుతూ ఉంది. అలలు ఈ ధోనిని కొట్టి ధోని మునిగిపోయేటట్టుగా ఉంది. ధోని లోపలికి నీళ్లు వచ్చేటట్టుగా ఉన్నాయి. ధోని లోపల ఉన్నటువంటి శిష్యులందరూ చనిపోయేటట్టుగా ఉన్నారు. ధోని ఏమో సముద్రంలో వెళ్తా ఉంది. ఉన్నట్టుగా ఉండి తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫానికి, ఈ గాలికి, ఈ అలలకి ఈ ధోని కొట్టుకొని పోతూ మునిగిపోతుంది. అప్పుడు యేసుక్రీస్తు అడుగు భాగాన్ని కొనుక్కొని నిద్రపోతున్నాడు. శిష్యులందరూ అన్నారు, ప్రభువా, అయ్యా చనిపోతున్నావు, లేగు మమ్మల్ని రక్షించు అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు లేచి ఏమన్నాడు తెలిసిన? తుఫానా ఊరుకో అన్నాడు. దాని ఇంగ్లీష్ బైబిల్ సెట్ అప్ యువర్ మౌత్ అని రాశాడు. గ్రీక్ అర్థం తుఫానా నోరు మూసుకో అన్నాడు. అంటే ఒకే ఒక మాట. నిద్ర లేచి తుఫానా నోరు మూసుకోమనగానే ఆ అలలు ఎటుపోయినాయో పోయినాయి. అలలు ఆగిపోయినాయి, గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. సముద్రం మిక్కిలి నిమ్మలమైంది. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి పేరా. మార్కు సువార్త 4వ అధ్యాయం చివరి పేరా. యేసుక్రీస్తు లేచాడు. బాగా తుఫాన్ వస్తూ ఉంది. తుఫాన్ లో కొట్టుకుపోతుంది ఓడ. ఈ శిష్యులు ఆయన నిద్రలేపారు. అప్పుడు యేసు లేచి అన్నాడు, సెట్ అప్ యువర్ మౌత్ తుఫానా, నోరు మూసుకొని కూర్చో. నేను పడవలో పోతుంటే మళ్ళీ నువ్వు వస్తావా? నోరు మూసుకో అన్నాడు. ఎక్కడిదక్కడ సైలెంట్ అయిపోయింది తుఫాను. అప్పుడు అనుకున్నారు శిష్యులు, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవే. ఎస్, హీస్ ద లార్డ్. అందుకే ఆయనకు లోబడింది గాలి సముద్రం. శిష్యులు అనుకున్నారు, ఈయన ఎవరు? గాలి ఈయన మాట ఏంటండి ఏంటి? సముద్రం ఈయనకు లోబడుతుంది. అరే, ఇంత పెద్ద తుఫాన్ వచ్చి మనం కేకలేస్తుంటే ఈయన లేచి నోరు మూసుకో అన్నాడు. అది వెంటనే ఆగిపోయింది. ఏంటి అని చెప్పి శిష్యులు అప్పుడు అర్థం చేసుకున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అని మొట్టమొదటిగా ప్రకృతి మీద చూపించాడు తన పవర్. అంటే ఆయన ఒక సృష్టికర్త, అధికారి అంటానికి మొదటి రుజువు ఏంటంటే ప్రకృతిని కంట్రోల్ చేశాడు. సముద్రాన్ని గాని, గాలిని గాని, తుఫాన్ని గాని కంట్రోల్ చేశాడు గనక ఆయన ప్రకృతి మీద అధికారి. నెంబర్ 2, 7 అధికారాలు చూపించాడు భూలోకంలో ఆయన ప్రభు అని చెప్పుకోవడానికి. మొట్టమొదటి ప్రకృతి మీద అధికారం. ఒక్కోటి వివరించాలని చాలా టైం పట్టింది కానీ ముందుకు వెళ్తున్నా. రెండవది, ఆయన తన అధికారం ఎక్కడ చూపించాడంటే దెయ్యాల మీద చూపించాడు. అపవిత్ర ఆత్మలు. మార్కు సువార్త 5వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు సముద్రం దాటి అవతలకి వెళ్ళేసరికి ఒక వ్యక్తి ఉన్నాడు, సేనా దెయ్యాలు పట్టినాడు. అతనికి కొన్ని 100 దెయ్యాలు పట్టి వాడేం చేస్తున్నాడంటే సమాధుల్లో కాపురం పెట్టేశాడు. ఇల్లు వదిలిపెట్టేశాడు, బంధువులు వదిలిపెట్టేశాడు, ఊరు వదిలిపెట్టేశాడు. సమాధుల్లో కాపురం పెట్టి రాళ్లు తీసుకొని కొట్టేసుకొని శరీరం అంతా గాయాలు చేసుకుని రక్తం కారుతా ఉన్నాయి. అతనిలో కొన్ని 100 దెయ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఆ సముద్రం దాటి అవతలకి వెళ్ళగానే మనుషులు ఎవరు గుర్తుపట్టలా ఆయన్ని. ఎవరు ఆయన దగ్గరికి వచ్చి వందనాలు చెప్పలా. దెయ్యాలన్నీ వచ్చి ప్రైజ్ లార్డ్ అంటున్నాయి. యేసుక్రీస్తు వారు సముద్రం దాటి పోగానే ఫస్ట్ యేసుక్రీస్తుని పలకరించింది ఎవరు? దెయ్యాలు. అక్కడ ఆ దెయ్యాలన్నీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన పలకరించింది. ఏమని తెలిసినా, ప్రభువా నువ్వెవరువో మాకు తెలుసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అంటే దెయ్యాలకున్నంత జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. అది వచ్చించు. మనిషికి యేసెవరో తెలియలేదు, దెయ్యానికి తెలిసింది. యేసుక్రీస్తు సముద్రం దాటి అవతలకి వెళ్ళగానే దెయ్యాలు ఎదురొచ్చి, అయ్యా నువ్వెవరువో మాకు తెలుసులే, నువ్వేం చెప్పాల్సిన పనిలే, నువ్వు మమ్మల్ని చంపేస్తానికి వచ్చావు, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావు, ఆ సంగతి మాకు తెలుసు, కానీ మాకు ఇంకా టైం ఉందిగా, అంత తొందరగా వచ్చేవేంది అంటే అన్ని అవే చెప్పేస్తున్నాయి. యేసుక్రీస్తుని చెప్పనీయకుండా యేసుక్రీస్తుకి చెప్పేస్తున్నాయి. నువ్వెవరువో మాకు తెలుసు, నువ్వు ప్రభు అని మాకు తెలుసు, మా మీద నీకు అధికారం ఉందని తెలుసు, మమ్మల్ని నువ్వు నాశనం చేస్తావని కూడా తెలుసు, కానీ మాకు ఇంకొంచెం టైం ఉంది కదా, అప్పుడే వచ్చేవేంది అన్నీ. మళ్ళీ అన్నయ్య ఆ దెయ్యాలు వాడికి అర్థమైపోయింది ఎల్లగొడతాడని. అవన్నీ, అయ్యా నువ్వు ఎల్లగొట్టేటట్టున్నావు, నువ్వు చూస్తే, కాబట్టి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకవేళ నువ్వు పంపించేటట్టయితే మేము పోతాం కానీ ఆ పందుల్లో పంపి అని చెప్పి. అంటే ముందుగానే రిక్వెస్ట్ చేసుకున్నాయి. దెయ్యాలకి అంత తెలివండే, దెయ్యాలే గుర్తుపడుతున్నాయి, అయ్యే మాట్లాడుతున్నాయి, అయ్యే చెప్పేస్తున్నాయి, చివరికి అంటున్నాయి నువ్వు పంపించేటట్టే ఉన్నావు, మాకు అర్థమైపోయింది నీ ముఖం చూస్తేనే, మమ్మల్ని పంపించేటట్టయితే దెయ్యాల్లో పంపించేసేమా, ఆ పందుల్లో పంపించేసేమని చెప్పి. వెంటనే యేసుక్రీస్తు వెళ్ళిపోమనగానే ఆ దెయ్యాలన్నీ ఒడివడిగా పందులు చొరబడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారు దెయ్యాల మీద కూడా అధికారం కలిగిన వాడు, దురాత్మల మీద.
ఒకటేమన్నా సృష్టి మీద తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. ఈ సముద్రం మీద, గాలి మీద, తుఫాను మీద నేను అధికారిని అని నిరూపించుకున్నాడు. రెండవది, ఈ భూలోకములో ఉంటున్నటువంటి దురాత్మలు, ఈ అపవిత్రాత్మలు, ఈ దెయ్యాల మీద కూడా నేనే అధికారినని ఆ దెయ్యాలు మొత్తాన్ని ఎలగొట్టేశాడు. అట్లాగే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 3, యేసు తన అధికారాన్ని ఇంకా ఎక్కడ చూపించాడో తెలిసిన, ఆయన ప్రభు అని చెప్పుకోవటానికి. మూడవది, జబ్బుల మీద తన అధికారాన్ని చూపించాడు. జబ్బులు, మనుషులకి రకరకాల రోగాలు వస్తాయి కదా. యేసుక్రీస్తు కాలంలో కూడా ఎంతో మంది రకరకాల రోగాలతో వచ్చారు. ప్రతి రోగాన్ని బాగు చేశాడు. ఒక్క రోగం కూడా ఆయనకి ఎదురు తిరగలేదు. కుష్టు రోగం గాని, పక్షివాయువు రోగం గాని, జలంధర్ రోగం గాని, విషజ్వరం గాని, లేకపోతే ఇంకో రక్తస్రావ రోగం గాని, ప్రతి రోగం అది ఎలాంటి జబ్బని కావచ్చు, యేసుక్రీస్తు వారు ఆ జబ్బులు మొత్తాన్ని స్వస్థపరిచి ఎలగొట్టేశారు. ఆయా మనుషులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయా రోగాలతో వచ్చినప్పుడు, ఆయన తన్ను తాను అధికారిగా నిరూపించుకోవటానికి, నాకు పవర్ ఉంది అని నిరూపించుకోవటానికి ప్రతి జబ్బును కూడా స్వస్థపరిచాడు. ఒక్క జబ్బు కూడా ఆయన్ని దాటిపోలేదు. 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడతా ఉంది. ఎప్పుడు రక్తం స్రవిస్తా ఉంది, రక్తం కారిపోతా ఉంది, శక్తి అంతా పోతుంది, విసుగు చెందింది, ఎన్నో తెప్పలు పడెను అని రాయబడింది బైబిల్లో. మరింత సంకట పడెను అని రాయబడింది. ఎంతో కష్టాలు పడి, డబ్బంతా వ్యయం చేసుకొని, ప్రయాసపడి, రక్తమంతా పోతా చనిపోయే పరిస్థితిలో ఉంటే యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టుకోగానే రక్తస్రావం అట్నే కట్టుకుంది. 12 సంవత్సరాల నుంచి స్రవిస్తున్న రక్తం కట్టుకుంది. కుష్ఠరోగం అట్టు ముట్టుకోగానే కుష్ఠరోగం పోయింది. పక్షివాయువు గల్ల ఉన్న లెగమనగానే లేచి నడవటం మొదలు పెట్టాడు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఎంతమంది రోగులను బాగు చేసాడో లెక్కలేదు. అంటే ఇప్పుడు 3వ అధికారాన్ని ఎక్కడ చూపించాడు? ఎక్కడ? వ్యాధి జబ్బుల మీద కూడా తన అధికారాన్ని నిరూపించాడు. మొదట ఎక్కడ నిరూపించాడు? 1, ప్రకృతి మీద తన అధికారాన్ని నిరూపించుకున్నాడు. ఈ సృష్టి అంతా నాదే అని నిరూపించుకున్నాడు. రెండవది, ఈ దురాత్మలు, అపవిత్రాత్మలు, ఈ దెయ్యాలన్నీ కూడా నా కంట్రోల్లోనే ఉంటాయి అని వాటి మీద కూడా తన అధికారాన్ని నిరూపించాడు. ఆ నెక్స్ట్ ఎక్కడ నిరూపించాడు? ఈ భూలోకములో ఉన్న జబ్బులన్నీ కూడా నాకు లోబడాల్సిందే, ఈ జబ్బులన్నిటిని కూడా నేనే స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరచడానికి సమర్థుడని రకరకాల రోగాలు వస్తే అన్ని రోగాలు బాగు చేసి పంపించేశాడు. నాలుగవది ఏం చేశాడు తెలిసిన? అద్భుతాలు చేసి చూపించాడు. తాను దేవుడికి నిరూపించుకోవటానికి అద్భుతాలు అంటే గొప్ప గొప్ప కార్యాలు. 5 రొట్లు 2 చేపలు పట్టుకున్నాడు, ఆకాశం వైపు ఆశీర్వదించాడు, వడ్డించండి తీసుకెళ్ళి అన్నాడు. 5 రొట్లు 2 చేపలు తీసుకెళ్లి పెడితే 5,000 మంది సరిపోయాడు. అంటే చూస్తూ ఉండగా అద్భుతాలు కొన్ని చేశాడు. ఇది 4వ రోజు. తాను ప్రభువుగా నిరూపించుకోవటానికి, అధికారిగా నిరూపించుకోవటానికి 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ కళ్ళ ముందే చూస్తా ఉన్నారు. వాళ్ళు లెక్కేశారు, ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన ఓరకట్ట ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు, వాటిని విరిచి వారికి ఇచ్చి తీసుకెళ్ళి వడ్డించండి అన్నాడు. ఓరి నాయన, వడ్డిస్తా ఉంటే అక్కడ బైబిల్ ఏం రాయబడింది తెలిసిన? 5,000 మంది అని రాయబడింది. 5,000 మంది కాదు, స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు. యూసిఫస్ అనే చరిత్రకారుడు చెప్పాడు, పురుషులు 5,000 మంది ఉంటే స్త్రీలు పిల్లల్ని మొత్తాన్ని కౌంట్ వేస్తే 20,000 మంది అయ్యారని చెప్పాడు. అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టాడు అనేది సండే స్కూల్ కథ, అది తప్పు కథ. 20,000 మందికి పెట్టాడని రాశాడు యూసిఫస్ చరిత్రకారుడు. ఆడేం రాయబడిందంటే 5,000 మంది పురుషులకు, స్త్రీలు పిల్లలు కాక అన్నాడు. అంటే ఇక పురుషులే 5,000 మంది వచ్చుంటే ఇంక స్త్రీలు డబల్ వచ్చుంటారుగా, మళ్ళీ పిల్లలు వచ్చుంటారుగా. అంటే 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని వాళ్ళ కళ్ళ ముందే 20,000 మందికి పెట్టేశాడు. అంటే అద్భుతాలు చేయటం ద్వారా తాను ప్రభువుగా నిరూపించుకున్నాడు. అద్భుతాలు అన్నమాట వాళ్ళ కళ్ళ ముందే. అంతేనా? ద్రాక్షారసం అయిపోతే నీళ్లు తీసుకొచ్చాడు, పోయండి అన్నాడు. 6 రాతి బాణలు ఉన్నాయి అక్కడ. బాణల నిండా నీళ్లు పోసేశారు. ఫుల్గా నీళ్లు పోసినాక అన్నాడు, ఈ నీళ్లు తీసుకెళ్లి వడ్డీయండి పోండి అన్నాడు. అప్పుడు వడ్డించేవాళ్ళు అనుకుంటా, ప్రభు నిన్ను దంతారు, మమ్మల్ని దంతారు, ఇస్తరాకులు తీసుకెళ్లి నీళ్లు పోతే వాళ్ళు ఊరుకుంటారా? ఇదేంటి ప్రభు నువ్వు చెప్పేదే? ద్రాక్షారసం పోయమంటే పోతాం గాని నీళ్లు పోయమన్నావు, రాతి బాణంలో నీళ్లు పోసాము, నీళ్లు తీసుకెళ్ళాడు పోయమంటే నీళ్లు పోతే ఊరుకుంటారు ఇస్తరాకుల్లా? పోయండి. వాడు తీసుకెళ్లారు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలిసిన? వాడు రాతి బాణంలో నుంచి ముంచేటప్పుడు నీళ్లే, పోసేటప్పుడు నీళ్లే, ముంచేటప్పుడు నీళ్లే. వాళ్ళు పోవుచూ ఉండగా దారిలో ద్రాక్షరసంగా మారింది. బైబుల్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓరకం చేతుల్లో పెట్టుకుని కూర్చుని కుదరదు. పోసింది నీళ్లే, వడ్డించడానికి తీసుకెళ్ళింది కూడా నీళ్లే. వాళ్ళకెంత విశ్వాసం చూడండి. తన్నులు తినడానికి కూడా సిద్ధపడి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ద్రాక్షరసం తీసుకెళ్ళాలి, వాళ్ళు నీళ్లే తీసుకెళ్లారు. వారు నీళ్లు తీసుకొని పోతూ ఉండగా అవి ద్రాక్షరసంగా మారాయి.
అంటే కళ్ళ ముందే అద్భుతాలు చేసే మహానుభావుడు యేసుక్రీస్తు. అందుకే జీసస్ ఈజ్ అవర్ లార్డ్. ఆయన ప్రభు, సృష్టి మీద అధికారి, జబ్బుల మీద అధికారి, అపవిత్రాత్మల మీద అధికారి, అద్భుతాలు చేయటంలో కూడా ఆయన అధికారి. ఏదైనా చేయగలడు. ఎన్నైనా ఇప్పటికి? 5. ఆయన జీవరాశుల మీద అధికారి. జీవరాశులు, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు మొత్తం మీద ఆయన అధికారి. ఎట్ట చెప్పమంటారా? పేతురు గారితో చెప్పాడు, పేతురు, కోడి కుయ్యకు ముందు నువ్వు నన్ను ఎరగని నేను అబద్ధం ఆడతావు, నువ్వు అబద్ధం ఆడేంత వరకు కోడి కూడా కుయ్యకుండా ఆగిపోయింది ఈరోజు అన్నాడు. కోడికి పెట్టేశాడు. అంటే జీవరాశుల మీద కూడా తన శక్తి చూపించాడు. పేతురు, ఈ రాత్రి నువ్వు అబద్ధం ఆడేంత వరకు కోడి కూడా కుయ్యదు, ఎప్పుడు దాకా ఆడకుండా ఉంటావు వాడు, నువ్వు ఆడిన తర్వాతే కోడి కుసిద్ది, చూసుకోపో అన్నాడు. ఇక పేతురు గారు ఒకవేళ కోడి లెక్క ప్రకారం 1 గంట కుయ్యాలనుకోండి, పేతురు గారు ఇప్పుడు 3 గంటల దాకా అబద్ధం ఆడలేదు అనుకోండి, కోడి కూడా కుయ్యకుండా ఆగిపోయింది ఆ రాత్రి. అంతే. నువ్వు అబద్ధం ఆడిన తర్వాతే కోడి కుసిందంటే కోడి కుయ్యకు ముందు నువ్వు అబద్ధం ఆడతావు. నువ్వు అబద్ధం ఆడేంత వరకు ఆ కోడి కూడా కుయ్యదు, ఆగిపోయింది నీ కోసం. ఎందుకంటే నువ్వు నా మాట నమ్మట్లేదు కనుక నేను అధికారిని నిరూపించుకోవడానికి ఈ రాత్రి కోడిని కూడా కుయ్యకుండా ఆపేస్తాను పో అన్నాడు. ఇక పేతురు గారు ఎన్ని గంటలకు అబద్ధం ఆడాడు నాకు తెలియదు. అబద్ధం ఆడుతూ ఉండగానే కుకూ కుకూ అని కూసింది అన్నమాట. అంటే పేతురు గారు అబద్ధం ఆడటం కోసం కోడి కూడా రెడీగా ఉంది కోత కూయటానికి. నువ్వు ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడుతావు నేను కోద్దాం కానీ అని. ఓరి నాయన, సృష్టి మీద అంత అధికారం, జీవరాశుల మీద కూడా అధికారం చూపించాడు. పేతురు గారు ఎప్పుడైతే అబద్ధం ఆడాడు, ఎన్ని గంటలకన్నా కానీ అబద్ధం ఆడిన తర్వాత కోడి కూటి మొదలు పెట్టింది. అంతేననుకుంటున్నారా? యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో వాళ్ళు రాత్రంతా చేపలు పట్టారంట. ఒక చేపను పడిందా? ఒక్క చేప కూడా పడలా. యేసుక్రీస్తు వారు కొంచెం లోతుకు తీసుకెళ్ళి ఇయ్యండి అనగలనే వాళ్ళ నిండా చేపలు పట్టినాయి. మరి ఎక్కడి నుంచి వచ్చిన చేపలు? అంతకుముందు అక్కడే వలేస్తా ఉన్నారు కదా రాత్రి అంతా. ఇప్పుడు కొత్తగా ఉత్పత్తి అయినాయి ఒక్క నైట్ లో. ఏమంటే రాత్రి అంతా అక్కడక్కడే వలవేస్తున్నారు పళ్ళ. మరి ఇప్పుడు యేసుప్రభు ఏమనంగల్ ఎక్కడి నుంచి వచ్చినాయి చేపలు? అవును, జీవరాశులు కూడా ప్రభువుకు లోబడ్డాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరు? ప్రభువు, అధికారి, కురియోస్ అన్నాడు గ్రీకులో. కురియోస్ అంటే అధికారము కలిగిన వాడు, ప్రభు అన్నమాట. కనుక జీవరాశుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. వలలో చేపలు పడండి అంటే పడతాయి, వద్దంటే ఆగిపోతాయి. కోడిని కుయ్యమంటే కొత్తుంది, కుయ్యొద్దంటే ఆగిపోతుంది. అంతే, మాట్లాడటానికి వీల్లేదు. జీవరాశులు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ప్రకృతి వింటుంది, దెయ్యాలు విన్నాయి, రోగాలు విన్నాయి, అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు ఎవరు వింటున్నారు? జీవరాశులు కూడా విన్నాయి. ఓకే. 6వది, ఇంకా ఎవరి మీద అధికారం చూపించాడు తెలిసిన? మరణం మీద కూడా అధికారం చూపించాడు ఆయన. మరణాన్ని కూడా కూర్చోంటే కూర్చుంది, లేకపోతే లేచింది. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించినోడు ఎవడు లేడు. చచ్చినోడిని లేపినోడు ఇంతవరకు పుట్ల. ఈ ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడైనా ఎతకండి, చచ్చినోడిని లేపినోడు ఇంతవరకు పుట్ల. యేసుక్రీస్తు వారు మరణం మీద కూడా నాకు అధికారం ఉంది అని నిరూపించుకోవడానికి 3 లేపి పడేశాడు చచ్చినోడిని. 3. అంటే తను ప్రభు అని నిరూపించుకోవడానికి అన్నమాట ఇవన్నీ చేసింది. నేను అధికారిని, ఈ ప్రపంచం మొత్తానికి నాకే అధికారం ఉంది, నాకు సర్వాధికారం ఉంది అని నిరూపించుకోవటానికి 3 లేపేశాడు. ఒకసారి అయితే లాజర్ అనేటువంటి ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే తీసుకెళ్లి సమాధిలో పెట్టి పడేశారు. పెట్టి 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత యేసు ప్రభు వచ్చాడు. వచ్చి అన్నాడు, మరియా మార్తలో అక్క చెల్లెలు ఏడుస్తా ఉన్నారు, ప్రభువా ప్రభువా ప్రభువా, నువ్వు ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా ప్రభువా, అయ్యా నువ్వు ఉంటే చచ్చిపోయేవాడు కాదయ్యా, ఇప్పుడు చచ్చిపోయి 4 రోజులు అయిందయ్యా అని ఏడుస్తున్నారు. అప్పుడు అన్నాడు, పద సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ప్రభు, ఎందుకు ప్రభు వాసన పుట్టింది, ఇప్పుడు ఎందుకు సమాధి దగ్గరికి? నీకేం పిచ్చి పెట్టిందా లేకపోతే మాకు పిచ్చి పెట్టిందా? చచ్చిపోయి 4 రోజులు సమాధిలో పెడితే ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు శవం కూడా కనపడదు, కుళ్ళిపోయి పురుగులు పెట్టి ఉండింది. పదా వెళ్దాం సమాధి దగ్గరికి అన్నాడు. వెళ్ళి నిలబడి అన్నాడు, లాజరా బయటికి రా అన్నాడు. అంతే. నేనంటాను, లాజరా బయటికి రా అనకుండా బయటికి రా అన్నట్టయితే ఆ సచ్చినోడు మొత్తం బయటకు వచ్చేవాళ్ళు, బతికినోడంతా సచ్చేవాళ్ళు అదురుపోయి. అక్కడ ఎన్ని సమాధులు అయితే ఉన్నాయో మొత్తం బయటకు వచ్చి పడేసేవాళ్ళు ఒక్క దెబ్బతో. ఈ బతికినోడు మొత్తం టాప్ గుండెగేడు తెచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు లాజరా బయటకు రమ్మనగా లాజరు అక్కడే వచ్చాడు. లేకపోతే బయటకు రా అన్నట్టయితే అక్కడ ఎన్ని సమాధులు ఉన్నాయో వాళ్ళు మొత్తం అంత బయటకు వచ్చేసేవాడు. ఎక్కడో అక్కడ పరుగు ఎత్తే ఉండేవాడు. అదే జరిగి ఉండేది నిజంగా అక్కడ. అయితే ఆయన ఏం చేశాడంటే అట్టనకుండా ఒక్క లాజరుకు మాత్రమే బయటకు రమ్మని చెప్పాడు. మీరందరూ రావద్దు, మీరందరూ లోపలే ఉండండి, నేను ఒక్క లాజరుకు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నా, ఎందుకంటే నన్ను నిరూపించుకోవడానికి. అది నేను ప్రభువుని అని చెప్పి ప్రపంచానికి తెలియాలిగా, నాకు అధికారం ఉంది అని ప్రపంచానికి తెలియాలి. కాబట్టి నువ్వు అక్కడ రా చాలు, మిగతా వాళ్ళందరికి రారు. రమ్మంటే వాళ్ళు కూడా వచ్చి పడేసేవాళ్ళు, మొత్తం వచ్చేవాళ్ళు.
దూక్కుంటా సమాధుల మీద లెగిసి దూక్కుంటూ వచ్చినట్టు ఈ బతికున్నవాడికి ఏం చేయాలి అర్థం కాక పరిగెత్తి ఏ కాలువలో దూకో, ఏ చెట్టు గుద్దుకొని, ఏ గోడకు పొడుచుకోను ఈళ్ళు పారిపోయిండేవాడు. ఇట్నే పూర్వకాలంలో సంగతి జరిగింది పిల్లలు. ఒకసారి మీకు చెప్తే జాగ్రత్తగా ఎట్టుండిదంటే సచ్చినోడు బతికితే ఎవరం ఎట్టుండిదంటే, ఒకసారి ఒక లారీ పోతా ఉంది ఇట్నే సాయంకాల టైంలో, కొంచెం చిన్న తుప్పర పడుతుంది. లారీ వాడు పోతా ఉంటే దారిలో ఇంకొకటి ఏం చేశాడంటే ఒక పెట్టి ఒకటి చేసుకున్నాడు. సచిన శవం మనకు ఇంటికి తీసుకెళ్ళి, ఎవడు చచ్చిపోయినట్టుంది వాడు పెట్టి చేసుకుని తీసుకెళ్తున్నాడు. వాడికి మసక పడింది. ఆ పెట్టిని ఎవడు ఎత్తుకోవట్లా, ఆటో ఒకటి చూసిన ఆపట్లేదు, జీప్ ఒకటి చూసిన ఆపట్లేదు, ఎవడు ఆపట్లా. పెట్టి పట్టుకొని రోడ్డు పక్కన నిలబడ్డాడు. ఈ లారీ వాడు ఎన్ని లారీలు ఆపినా ఆగట్లా. చివరికి ఈ లారీ వాడు అన్నాడు, చిన్నగా ఆపాడు. పెట్టిన చూడవాడు పెట్టిన చూసి వాడు కూడా వెళ్ళబోతున్నాడు. బాబు ఆప వెనక పెట్టుకుంటాను. ఆ వెనకైతే పెట్టుకోరు, నువ్వు కూడా వెనక ఎక్కువ ముందు ఎక్కగా అన్నాడు. లారీ ఆపాడు. లారీ మీద పెట్టి పడేశాడు. పెట్టి ఇతను కూడా లారీ ఎక్కాడు. లారీ పోతా ఉంది. లారీ పోతూ ఉండగా ఏం చేశాడంటే కొంచెం దూరం వెళ్ళగానే వర్షం ఎక్కువైపోతుంది. ఓరి ఎడచేయాలి తడిసిపోతున్నాడు. లారీ కూడా ఆపట్లా. ఆపో అంటే వినపడతా సౌండ్. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి ఆ పెట్టి మూత తీసుకున్నాడు. పెట్టిలో పొనుకున్నాడు. ముందు వర్షానికి తర్వాత చూసుకున్నాం, తర్వాత ఎందుకు లేని ఆ మూత వేసుకొని పొనుకున్నాడు. లారీ కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. సరే లోపల పొనుకున్నాడు. వర్షానికి తడవట్ల బాగానే ఉంది. ఈ లోపు ఇంకొక ఊరు వచ్చింది. ఆ ఊర్లో 10 మంది దాకా వర్షానికి తడిసి అక్కడ నిలబడి ఉన్నారు లారీ ఆపమని. సరే ఈడు ఆపాడు, పాపం తడిసిపోతున్నారు కదా అని. వీళ్ళు లారీ ఎక్కి పెట్టి కనపడతా ఉంది. సగం అదిరిపోయారు. ఓరు నాయన ఈ పెట్టి ఏంటో నాయన సచిన పెట్టి ఎత్తుకెళ్తున్నారని. ఎవడు కనపడతారు, పెట్టి ఒకటే ఉంది. సరే మొత్తం ఎక్కారు. అట్టొకటి భయంగా ఎక్కారు. అసలుకే ఎక్కినాక లారీ పోతా ఉంది. ఈ లోన పనుకున్నవాడికి గాలి ఆడతల్లా. చూచాడు ఓరు నాయన వర్షం తగ్గిందా తగ్గలేదా అని చెప్పి ఏం చేశాడు, ఆంతను పెట్టి తన్నుకొని లెగటం ఈ 10 మంది అదిరిపోయి ఎక్కడో అక్కడ దూకిపోయారు. ఇంకేముందరు నాయన. సచ్చినోడు బతికితే ఎట్టుండి అనుకుంటున్నారు అంటే, సచ్చినోడు బతికితే మీరు నమ్ముతారా ఏంటి? నమ్మరు మీరు. అందుకని ఆయన ఏమన్నాడంటే లాజరా బయటకు రా అన్నాడు. లాజరు చచ్చిపోయి 4 రోజులు అయితే ఎక్కడి నుంచి వస్తాడు? బయటకు రమ్మంటే అందరూ వాళ్ళే. అయితే లాజరును ఒక్కడే పిలిచాడు ఆయన. లాజరు ఒక్కడే బయటకు వచ్చేసాడు. అప్పుడు బయటకు వచ్చేదానికి కట్లు అట్నే కట్టున్నాయి. అప్పుడు వాని కట్టులు పండి వాని పంపించేసేయండి బతికాడు అన్నాడు. అంతే. ప్రియ స్నేహితులారా, మీరు ఒకవేళ నమ్మకపోతే ఆ లాజరును బ్రతికించినటువంటి ఊరు ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే ఎల్ అజరయా అనేటువంటి ఊరు ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో. ఎల్ అజరయా అనేటువంటి పట్టణంలో లాజరు యొక్క సమాధి ఇప్పుడు కూడా అక్కడే ఉంది. లాజరు సమాధి మీద రాసి ఉంది, ఈ సమాధిలో 4 దినాలు ఉన్నటువంటి వ్యక్తి లెగిసిపోయాడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు అంటే ఎవరు? జీసస్ ఈజ్ అవర్ లార్డ్. ఎవరైనా ప్రభు. ఎక్కడ ప్రభు? మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మరణాలని జయించగలడు ఆయన. చనిపోయిన వాళ్ళని లేపేటువంటి శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన ప్రభు. ఎన్ని అయిపోయినాయా? 6. ఫైనల్ గా చెప్తాను, 7వది. ఈ అన్నిటి మీదే కాదు, 7వది పాపాలు క్షమించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. భూలోకములో ఎలాంటి దుర్మార్గుడైనా సరే, తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, వ్యభిచారైనా, దొంగైనా, వేశ్యైనా, నరహాంతకుడైనా, జోదగాడైనా, ఎలాంటి దౌర్భాగ్యుడైనా సరే, ఎలాంటి పాపాన్నైనా క్షమించటానికి సమర్థుడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోగాలను బాగు చేసి ఊరుకోవట్లేదు ఆయన. దెయ్యాలను ఎల్లగొట్టి ఊరుకోవట్లేదు. చచ్చినోళ్ళు లేపి ఊరుకోట్లా. పాపాలతో ఉన్న వారి యొక్క పాపాలు కూడా క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. మార్కు సువార్త 2:10 తీయండి. మార్కు సువార్త 2:10. పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తుకు తప్ప ఇంకెవరికి అధికారం లేదు ఈ భూమి మీద. ఆ మాట కూడా యేసుక్రీస్తు చెప్పాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి సర్వాధికారము ఇవ్వబడెను. అబ్బా, పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి సర్వాధికారం ఇవ్వబడిందంట. అంటే యేసు ప్రభు ఎంత ఘోర పాపినని క్షమించవచ్చు, ఆయన ఇష్టం. ఆయనకి పాపాలు క్షమించే పవర్ కూడా ఉందన్నమాట. ఒక వ్యభిచారి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినంటే క్షమించి పడేస్తాడంటే తీసేస్తాడు. ఒక వేశ్య ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినంటే క్షమించేస్తాడు. ఒక దొంగోడు, ఒక త్రాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక నరహాంతకుడు, ఒక రౌడీ, ఒక మోసగాడు, ఒక దుర్మార్గుడు ఎవరు వచ్చినా సరే వద్దనే పని మాత్రం లేదు, త్రోసివేసే పని మాత్రం లేదు. ఎవరినైనా సరే ఆయన క్షమించడానికి సమర్థుడు. కారణం ఏంటంటే పాపాలు క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది. అందుకే ఆయన పేరేంటంటే కురియోస్. కురియోస్ అంటే ప్రభు, అధికారి, మాస్టర్ అని రాశాడు కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో. మాస్టర్ అంటే యజమానుడు అని వ్రాశాడు. అంటే అధికారం కలిగిన వాడే యజమానుడు. ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, ఇక్కడ కూర్చున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు, యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ప్రభువు. ఆయన నీ మీద అధికారి, నీ పాపాలు క్షమించడానికి అధికారి, మరణం మీద అధికారి, జబ్బుల మీద అధికారి, దెయ్యాల మీద అధికారి, ప్రకృతి మీద అధికారి, అద్భుతాలు చేయడానికి అధికారి. చివరికి నీ పాపాలన్నీ క్షమించి నిన్ను నీతిమంతుడిగా చేయటానికి ఆయన ఒక్కడే సమర్థుడు.
ఈ రాత్రి మరి నువ్వు రక్షణకు పొందాలనుకుంటున్నావా? ఆ అధికారి దగ్గరికి వస్తావా? ఆ అధికారి నమ్ముకుంటావా? ఆయనే కుమారుడు. మనకి కుమారుడు అనుగ్రహించబడెను. అపుత్ర గతం నాస్తి. పుత్రుడు లేని వాడికి గతులు తప్పవు. ఎవరు ఈ పుత్రుడు? ఇదిగో ఈ పుత్రుడు, అధికారము కలిగినటువంటి పుత్రుడు, సర్వాధికారి అయినటువంటి పుత్రుడు. ఈ పుత్రుడిని నమ్ముకోకపోతే నీకు గతులు తప్పవు. ఈ పుత్రుడిని నమ్ముకోకపోతే నీకు నరకం తప్పదు. ఈ పుత్రుడిని అంగీకరిస్తే ఈ పుత్రుడు నీ పాపాలు క్షమించగలడు. ఎందుకో తెలిసిన? నీ కోసం ప్రాణం పెడతానికి కూడా ఇష్టపడ్డాడు. నీ కొరకు ఉమ్మేపించుకోవటానికి కూడా ఒప్పుకున్నాడు. నీ కొరకు రక్తం కార్చడానికి ఒప్పుకున్నాడు. ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటే, బల్లిని తీసుకొని ప్రక్కలో పొడుస్తూ ఉంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి దిగొచ్చింది. కొరడా దెబ్బలు కొడతా ఉంటే శరీరం అంతా బద్దలుగా చేల్చబడింది. అయినా ఒప్పుకున్నాడు. ఎందుకో తెలిసిన? ఈయనకు నువ్వంటే ఎంతో ప్రేమ. ఈయనకు నువ్వంటే ఎంతో ప్రేమ. అందుకే దెబ్బలు తిన్నా ఓర్చుకున్నాడు, ఉమ్మేస్తున్నా ఓర్చుకున్నాడు, కొరడాలతో కొడుతున్నా ఓర్చుకున్నాడు, బల్లిని తీసుకుని హృదయాన్ని చీల్చినా ఓర్చుకున్నాడు. ఉమ్ము ముఖాన్ని వస్తే చేతులు తుడుచుకోవటానికి చేతులు లేవు. ఎందుకు తెలిసిన? ఈ చెయ్యి ముఖాన్ని ఉమ్ము వస్తున్నారు. ఆ ఉమ్ము ఎవరు తుడుస్తారండి? ముఖాన్ని ఉమ్మూస్తూ ఊహించుకోవటం నువ్వు ఊహించుకోగలవా? కింద వస్తేనే నువ్వు తట్టుకోలేవు. ఆయన నీకైతే కింద వస్తారు, ఆయనకు ముఖాన్ని ఊసారు. ముఖాన్ని ఉమ్మూస్తే కనీసం ఊసేరులే, తుడుచుకుందాం అనుకోవడానికి చేతులు కూడా లేవు నా ప్రభువుకి. ముఖాన్ని ఉమ్మూస్తే ఉమ్మాటనే ముఖం మీద కారిపోతా ఉంది. కీర్తన గ్రంథంలో చెప్పాడు, ఆయన తన ముఖమును చెకిమికి రాతి వలె చేసుకున్నాడట. అంటే సిగ్గులేనోళ్లాగా చెకిమికి రాతిలాగా ముఖాన్ని ఉమ్మూస్తా ఉంటే, ముఖాన్ని పిడికిలతో కొడతా ఉంటే, ముళ్ళకిరని తీసుకుని గుచ్చుతా ఉంటే మెదడులోకి దిగిపోయిన ముళ్ళు ఎట్లా తట్టుకున్నాడు నా ప్రభు. ముళ్ళ కిరీటం పెడుతూ ఉంటే, ఉమ్మోస్తా ఉంటే, బల్లిని తీసుకుని పొడుస్తా ఉంటే, మేకులు గుచ్చుతా ఉంటే సిలువుకి. అసలు యేసుక్రీస్తుని సిలువు కొట్టారంటే సిలువు కొట్టలేదు, కొయ్యి కొట్టారు. ఎట్ట కొట్టారు తెలిసిన? ముందు తీసుకెళ్లి పండేసి కాలు మీద కాలు పెట్టి కొట్టి, అప్పుడు ఆయన్ని ఎత్తి ఒక మ్రాను మీద పెట్టి ఆ మ్రాన్ని ఇట్ట గుంటలోకి ఇట్ట దిగేశారన్నమాట. సిలువు మీద వేశారని చెప్తే తప్పు. అది ఎక్కలేదు ఆడ బైబిల్లో. సిలువ మీద వేయటం కాదు, ముందొక కొయ్యికి కట్టేసి కాలు మీద కాలు పెట్టి కొట్టించారు, మేకులు కొట్టారు. కొట్టి ఆ కొయ్యని చిన్నగా లేపి ఒక గుంట తీసి ఆ గుంటలో కొయ్యని ఇట్ట దిగేశారు. అప్పుడు శరీరం అంతా బద్దలు గిట్ట కురింగిపోయింది అన్నమాట. గుంటలో ఆయన ఇసిరేస్తా ఉంటే ఆ శరీరం అంతా అట్ట బద్దలుగా చీల్చబడి ఒకసారి గోవలాగా చేరిపోయాడు. ఆ విధంగా రక్తపు ముద్ద. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అంటాడు, ఆయన యందు సొగసైనను స్వరూపమైనను లేదు. ఆయన చూడనొల్లని వాని గాని ఎవడు చూడలేకపోయాడు ముఖాన్ని. తృణీకరించబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడాయను. 5వ వచనంలో అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుతుంది అని వ్రాశాడు యెషయా ప్రవక్త. అదే జరిగింది సిలువలో. ప్రియ స్నేహితులారా, ఆయన ఆకారం లేకుండా కోల్పోయాడు, తన్ను తాను నిరాకారిగా మారిపోయాడు, నీ కొరకు స్వరూపాన్ని కోల్పోయాడు, చూడనల్లని వానిగా గుర్తుపట్టలేని స్థితిలో రక్తపు ముద్ద అయిపోయాడు. ఎందుకో తెలిసిన? ఆ రక్తం చిందించి నీ పాపాలు క్షమించాలని, నీకు ప్రభువుగా ఉండాలని, నిన్ను రక్షించాలని, నిన్ను నరకము నుండి తప్పించి పరలోకానికి తీసుకొని పోవాలని నీకు యజ్ఞంగా మారాడు. అందుకని వేదాల్లో ఒక మాట రాయబడింది. వేదాల్లో ఏం రాశాడంటే, ఒక గొర్రె పిల్లకి ముళ్ళ కిరీటం పెట్టాలి, ఆ గొర్రె పిల్లను వేలాడ తీయాలి, ఆ గొర్రె పిల్లకి మరి శరీరం అంతా గాయాలు అవుతాయని చెప్పి యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి వేదాల్లో వ్రాయబడింది. ఒక గొర్రె పిల్లకి చేదు చిరకను త్రాగనిస్తారు, ముళ్ళ కిరీటం తల మీద పెట్టబడుతుంది, అతడు అంబోని కేకేస్తాడు అని అతని గురించి వేదాల్లో ఎంతో చక్కగా వ్రాయబడింది. వేదాలు తెలిసిన వాళ్ళు చదవండి. ఆ వర్ణనంతా యేసుక్రీస్తుని గురించే. అంబోని కేకేస్తాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని బోరున కేక వేశాడు యేసుక్రీస్తు. ఆయన నోటికి చేదు చిరక అందించబడింది, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, ఆయన స్వరూపము లేక తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఎవరు ఆయన? ప్రకృతి మీద అధికారము కలిగిన వాడు, దెయ్యాల మీద అధికారము కలిగిన వాడు, జబ్బుల మీద అధికారము కలిగిన వాడు, అద్భుతాలు చేయటానికి అధికారం కలిగిన వాడు, జీవరాశుల మీద అధికారం కలిగిన వాడు, మరణము మీద అధికారము కలిగిన వాడు, పాపాలు క్షమించటానికి అధికారం కలిగిన వాడు. దిక్కులేని చావు చనిపోయాడు. ఎందుకు? నీ కోసం.
నా కోసం ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తావా ప్రియ స్నేహితుడా, ప్రియమైన సోదరి సోదరుడా? యేసు ఎవరో ఈ రాత్రి నీకు అర్థమైంది. యేసు వాక్యం అనే దేవుడు, యేసు రక్షకుడు, యేసు ప్రభు. మూడవ జవాబు, ఆయన ప్రభువుగా ఉండి నీ కొరకు చనిపోయాడు. ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమించే స్నేహితుడు, ఆయన నిన్ను ప్రేమించే ప్రేమకుడు. ఈ రాత్రి ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడే క్షమించి తన కుమారుడుగా కుమార్తెగా చేర్చుకుంటాడు. మరి ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకుంటావా? ప్రభువుని అంగీకరిస్తావా? తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ఎక్కడో అక్కడ తల్ల వంచని ప్రార్థన చేస్తాం. లెట్స్ గో టు ప్రే, లెట్స్ గో టు ప్రే. దిస్ ఇస్ ద లాస్ట్ నైట్. ప్రభు మనకిచ్చిన అద్భుతమైన చివరి రాత్రి, ప్రభు సిలువను సమీపించే రాత్రి. ప్రభు అయి ఉండి నీ కోసం నలగొట్టబడ్డాడు. ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయన సర్వాధికారి అయి ఉండి నలగొట్టబడ్డాడు నీ కోసం. ఎందుకంటే నీ పాపాలు క్షమించడానికి, తన స్వరూపాన్ని నీకివ్వటానికి. తన స్వరూపాన్ని కోల్పోయాడు. నీ స్వరూపాన్ని మార్చి తన స్వరూపాన్ని నీకివ్వటానికి తన స్వరూపాన్ని కోల్పోయాడు. ఈ రాత్రి వస్తారా? ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తారా? ఈ రాత్రి ప్రియ స్నేహితులారా, ప్రియమైన తల్లి తండ్రి, అమ్మ బాబు, యవనస్తులారా, ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ రాత్రి ప్రేమ కలిగిన యేసుని కాదనొద్దు. వేదాల్లో చెప్పిన యేసు ఈయనే. వేదాల్లో గొర్రె పిల్లలాగా అంబారికి ఆకేసిన వాడు ఈయనే. ముళ్ళ కిరీటం పెట్టించుకుంది గొర్రె పిల్ల ఈయనే. లోక పాపములను మోసుకొని పోయిన గొర్రె పిల్ల ఈయనే. వేదాలు చెప్పింది యేసుని గురించి, బైబుల్ చెప్పింది యేసుని గురించి. ఆ యేసయ్య ముందు ఈ రాత్రి నీ ముందు నిలబడ్డాడు. ప్రార్థన చేద్దామా? ఒక్క వచ్చిన నేను పాడుతుంటాను. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. సిలువే ప్రేమకు శాశ్వతమైన గురుతు, సిలువే